ఉదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. ఇవి మా ఫ్యామిలీ దేశ విదేశాల నుంచి కలెక్ట్ చేసిన వెరీ వాల్యుబుల్ జ్యువెలరీ మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి కోసమే ఈ రోజు ఇవి ఎగ్జిబిట్ చేస్తున్నారు. ప్రసాద్ గారు, చౌదరి గారు, మీలాంటి రియల్ ఎస్టేట్ కింగ్ రాకపోతే మా ఫంక్షన్ కళే లేదండి. రండి మా జ్యువెలరీ చూడండి. చూడడానికే కదా వచ్చావు. అబ్బబ్బా, కళ్ళు చెదిరిపోతున్నాయండి. మా తాత ముత్తాతలు కలెక్ట్ చేసినవండి ఇవి. ఏంటి ప్రసాద్, టీవీలు ఎట్టే ఉన్నావు, సెక్యూరిటీ అన్నావు, ఇలా సావులందరూ మంత్రాలు అనుకుంటూ లోపలికి వచ్చేస్తున్నారు. ఓం దీర్ఘాయుష్మాన్ ఓరి పిచ్చి ప్రసాద్, ఇదంతా మోళి. ఈ టిక్కులు మాకు తెలుసు. అలా అనకండి చౌదరి గారు, అసలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఇలాంటప్పుడు ఈ స్వామి రక్ష మీకు అవసరం. మా మీద గుర్రుగా ఉండడానికి మేమే పెద్దగా కొనడం లేదు, చల్లరెచ్చుకుంటున్నాం. ఏదవండి మాట్లాడేది, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఉతుకుల్లోకి అంటే ఇంతవరకు ఈ కేసుకు సంబంధించిన హంతకుణ్ణి పట్టుకోలేదు. మండల శేషు తనే ఈ హత్య చేశానని నిర్భయంగా మీడియాకు ఫోన్ చేశాడు. అయినా అతని ఆచూకీ పోలీసులు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. కేంద్ర హోం డిపార్ట్మెంట్ మాత్రం ఈ కేసుని సిబిఐకి అప్పగించబోతున్నట్టు తమ నిర్ణయాన్ని తెలియజేసింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం దీన్ని అవమానంగా అరే శేషు, ఏట్రా సోడప్ప, ఎన్నడా ఇది? మన మధ్య అగ్రిమెంట్ ముడించచ్చి, పేమెంట్ పని వచ్చి 4 మాసం వచ్చి ఇంకా ఇక్కడ ఉన్నావేంటి? ఎల్లుండి టీవీ బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ ఉంది. 14వ తారీఖున బస్ స్టాండ్ లో సూట్ కేస్ బాంబ్ డిజైన్ ఉంది. ఈ 2 అయ్యాక ఇక్కడి నుంచి మన మూవ్మెంట్. వేరే స్టేట్ కూడా. మీరెవరా చెప్పడానికే? సాయంత్రానికల్లా 10 లక్షలు పంపించండి. ఖర్చులున్నాయి. ఆర్డీఎక్స్ కి పేమెంట్ ఇవ్వాలి. మాతో మాట్లాడిన సెల్ ఫోన్ లోని సిమ్ కార్డులన్నీ జల్దీ మాకు హ్యాండ్ ఓవర్ చేయి. అప్పుడే నువ్వు అడిగిన పేమెంట్. మీ జాతకాలన్నీ నా గుప్పెట్లోనే ఉండాలిరా బద్మాష్ కి. అవి మీకిచ్చేంత ఎదవని కాదురా. సిమ్ కార్డ్స్ పంపడా. నేను సేఫ్ అయ్యాకే అవి మీకిచ్చేది. అంతవరకు అవి నా దగ్గరే ఉండాలి. పేమెంట్ పంపించా. ఇక్కడ తొక్కేస్తాను. సిమ్ కార్డు కావాలరా, సిమ్ కార్డు. ఇవి మీకు ఇస్తే నన్ను ప్రాణాలతో బతకనిస్తారా? దేవుడికి కూడా దొరకకుండా ఆడి తాయత్తులన్న పెడుతున్నాను రా. మండేల శేషతో పెట్టుకుంటూ ఎవరు నువ్వు? వార్డు బాయ్. వాడు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఇక్కడే వదిలేసిపోయాడు బాబు. ప్రతిదీ లంచాలమయం అయిపోయింది. నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. సిగ్గునుగున్నం రోగం అంటున్నారు బాబు. నువ్వేం భయపడద్దు. మా వాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. 50 కంటే ఎక్కువ అక్కర్లేదు. తీసుకెళ్ళు. ఆగు బాబు. ఏంటి? ఇందులో 50 నువ్వు తీసుకొని చలికి పిల్లి పెసరంత ఎర్ర మాత్రం ఉంటుంది బాబు. నువ్వే మందులు చెప్పేసుకునే డాక్టర్లా ఉన్నావు.
ఏది ఈవిడ? పోతే పోని, చిల్లర మిగిలింది. ఐఎమ్ జర్నలిస్ట్ ఫ్రమ్ జడ్జెట్ ఛానల్. ఆ పేషెంట్ నాకు ఒక ఫోటోగ్రాఫ్ కావాలి. వీల్లేదు, డీజీపీ గారి పర్మిషన్ కావాలి. ఓ ఓకే దెన్. మీ ఇద్దరు పక్క పక్కన నిలబడండి, మీదో ఫోటోగ్రాఫ్ తీసుకుంటాను. స్మైల్. వెరీ నైస్, గుడ్ పర్సనాలిటీస్. ఆ పేషెంట్ కూడా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుని ఆ న్యూస్ తో పాటు మీ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో వేస్తాను. త్వరగా వెళ్ళొచ్చేయండి. వెళ్ళండి, మళ్ళీ డీజీపీ గారు వస్తారు. ఫైర్ చేసినవి డమ్మీ బుల్లెట్ సార్. హీఈస్ ఓకే. ఎవరు నువ్వు? మండల శేషు కేసు మీద స్పెషల్ అపాయింట్మెంట్ సార్. రత్నప్రభ సిబిఐ ఫ్రమ్ ఢిల్లీ. ఐఎమ్ సారీ సార్, మనం ఎంత అజాగ్రత్తగా ఉంటున్నామో మీకు తెలియజేయడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది సార్. రివాల్వర్ సౌండ్ వినగానే పట్టుకోవడం మానేసి మన డిపార్ట్మెంట్ మొత్తం పరిగెత్తారు సార్. అంటే అప్పుడు మన వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. డేరింగ్ ఇస్ అవర్ డ్యూటీ, డాషింగ్ ఇస్ అవర్ వెపన్. నేను వచ్చినట్టుగా నిజమైన హంతకుడు వచ్చి ఇతన్ని మర్డర్ చేస్తుంటే ఒక ఇంపార్టెంట్ సాక్ష్యం మిస్ అయ్యేవాళ్ళం సార్. వీడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లోకల్ గుండా. మరి ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్? ఇంకో గుండా ఎవడో వీడి మీద బాంబు వేసి ఉంటాడు. నో సార్, ఎవరి మీద వేయడానికి బాంబ్ వీడే ప్రిపేర్ చేశాడు. నేనంతా ఎంక్వైరీ చేశాను సార్. 4 months నుంచి ఆ హోటల్లోనే స్టే చేస్తున్నాడు. లేవి, ముందు మీరు ఛార్జీ తీసుకున్న మండల శేషు గురించి ఎంక్వైరీ చేయండి. శేషు, మండల శేషు, వీడే ఆ మండల శేషు సార్. వన్ బై వన్ పదండి. వణకం ఎమ్మెల్యే. నమస్తే. వణకం. వాడి దగ్గర డోంట్ స్పేర్ ఎనీవన్. ఈ సెల్ కరెక్ట్ గా ఉంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఇది ఖాళీ డ్యామేజ్ అయిపోయింది. పైగా సిమ్ కార్డ్ లేదు. వీడే ఎక్కడో దాచేసి ఉంటాడు. ఆ సిమ్ మనకు దొరికితే ఈ కేసులో ఉన్న చాలా మందిని బయటికి లాగొచ్చు. వీడి కోసం ఎవరొచ్చినా ఏ డౌట్ ఫీల్ అయినా ఇంట్రాగేషన్ కి పంపించమని ఆర్డర్స్ ఇవ్వండి సార్. అర్జెంట్ స్లీపింగ్ పర్సన్ బయటకు పోవడం. స్వామి నిద్ర లేపాల్సిందే అన్న. గంటం దాటింది కానీ నాకు గండం వచ్చేట్టుంది. అబ్బా ఈ అడ్డు ఒకటి. ఏమిటయ్యా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెక్ చేస్తారా? బాంబులు ఉన్న వాళ్ళని వదిలేస్తారు, మామూలు వాళ్ళని చెక్ చేస్తుంటారు. ఇది గుండయ్యా, గుండు, బాంబు కాదు. హలో రాజుగారు, ఎప్పుడొచ్చారు? బాగున్నారా? కొల్లేరు విషయంలో అసెంబ్లీ మంచి రసపట్లో ఉన్నట్టుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు అక్కడే. ఇంతకీ ఎవరికైనా ముళ్ళు పడిందా? లేదా? పదండి సార్. ప్యాంట్ ఇప్పాడు, సూట్ కేసు వదిలేశాడు. ఎయిడ్స్ నిర్మూలనకు మీ సహాయం సార్. 1000 రూపాయలకి తక్కువ నో ఎంట్రీ సార్. 1000 రూపాయలు వేయండి సార్. నమస్కారం సార్. పేరుతో కూడా నొక్కెత్తనారా? మీకు నీ రోజులు ఫ్రీ సార్. 500 ఇదిగోండి 2000. అధ్యక్ష, మా కొల్లేరుకి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. దాంట్లో నష్టపోయిన వాళ్ళకి సీఎం ఫండ్ నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని ఆ చెరువుల్లో చేపలకే ఆహారం అయిపోతాను. కాబట్టి అధ్యక్ష, చెరువులు పోగొట్టుకున్న వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అడుగుతున్న ఎక్స్గ్రేషియా చెరువులు బాగొట్టుకున్న వాళ్ళకి ఎవర్రా, ప్రయాణాలు బాగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. అయినా కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడమంటే కొల్లేరు చెరువుల గురించి మాట్లాడతాడంటే టచ్ లేని సబ్జెక్ట్ టచ్ చేసి ఎదవైపోతున్నాడు. సైలెంట్ అయిపోమని స్లిప్ పెట్టి సార్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలోనా? తూగోజీ పాగోజీ కలిపి ఊగోజీ 10, సీడెడ్ నైజాం 10, కౌంటర్ కలెక్షన్ 10, ఎయిడ్స్ ఫండ్ 50, మొత్తం మంత్రి కలెక్షన్ 80 కోట్లు. కొల్లేరు పెండింగు. ఈ రోజు శుక్రుడు ఓన్ హౌస్, రాహు రెంట్ హౌస్. సో ఈ రోజు కట్టింగ్లకి ఫినిషింగ్లకి చాలా శ్రేష్టమైందని చెప్పబడింది. ఓ భక్. సార్ కాల్లో ముళ్ళు సలిపేస్తుందిరా, కాస్త ఎతికి పేకండి. సలిపేస్తుందిరా. ముళ్ళు పేకరంటే బూట్లు అట్టు బిగుతావేరా. మాసరయ్య గారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 100 ఎకరాల కబ్జా, 400 కోట్ల రూపాయల మ్యాటర్. రేపు పలక్నామాలో ఓ ఆఫీసర్ ఇటు నుంచి వైజాగ్ వెళ్తున్నాడండి. అటు నుంచి వచ్చే పలక్నామాలో ఇంకో ఆఫీసర్ హైదరాబాద్ వస్తున్నాడండి. వాళ్ళిద్దరు సంతకాలు మన ఫైల్ మీద కావాలండి. పలక ఎస్ సార్. బుస్ ఎప్పుడు వస్తున్నాడే? ఆయన వచ్చి వెళ్ళిపోయారు. బుస్సు బుస్సు అనే లోపల తుస్సుని వెళ్ళిపోయాడు.
కనపడిందంటరా? కనపట్టం లేదండి. చెప్పడం ఏంట్రా? అంటే గుచ్చుకోకుండానే గుచ్చుకుందని అబద్ధం చెప్తున్నా అనుకున్నావా? కరెక్ట్ గా చూసి పెకాలి. హై కనపడింది. అయితే ఓ పని చేయండి రా. ఏంటండి? ఏముంది, రేపు నుంచి వెళ్ళే పలకనామాలో ఆ ఆఫీసర్ గారి కూపీలో మన పలకను ఎక్కిచ్చేయండి. రైలు విశాఖ వెళ్లే లోపు ఆఫీసర్ గారితో సంతకం పెట్టించుకుని దిగిపోవే. అదే స్టేషన్ లో వాషింగ్ గట్రా చేసుకుని బట్టలు మార్చుకుని అట్నుంచి వచ్చే విశాఖలో అట్నుంచి వచ్చే ఆఫీసర్ గారు ఎక్కిన కూపీలో ఎక్కువ. ఆ రైలు సికింద్రాబాద్ వచ్చే లోపు ఆ రెండో ఆఫీసర్ సిగ్నేచర్ కూడా అయిపోద్ది. ఒకే పలక 2 సంతకాలు. ముళ్ళు బయటకు వచ్చేసిందిరా. పైసలు కట్టేయండి. ఇదిగో మీ బిల్. శంషాబాద్ లో ఉన్న 50 ఎకరాలు సార్ పేరు మీద రాయండి. మిగతా 50 ఎకరాలు అబ్బాయి గారి పేరు మీద రాయండి. అడ్వాన్స్ 3 crores క్యాష్ పే చేసేయండి. అండ్ నా జర్నీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సీక్రెట్ పర్చేసింగ్స్ మొత్తం 10 lakhs. అండ్ మై టిప్ ఈస్ 2.5 lakhs. ఇందాకటి నుంచి నా వేలికి మీ వేలిని లింకేసి నలుపుతున్నందుకు సర్వీస్ ట్యాక్స్. ఎంత కడితే మాకేంటి మిగిలేది? మేము కట్టాం. హలో 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 నై కడతా హై కట్టంట. ఏ కామ్ కరో, పక్కనున్న 1000 ఎకరాలతో పాటు టోటల్ గా 1400 ఎకరాలు मेरा नाम से कब्जा करो. जिस देश में गंगा बहती है नहीं है, हमारा गोंडा बहती है. कभी कभी ऐसा होता है. ये भारतीय का खानदान और इज्जत का सवाल है. అయ్య బాబాయ్ కోపడకండి. మీ లెక్కంతా మీరు తీసుకుని బ్యాలెన్స్ మిగిలితే మా పంపించండి. నమస్కారం అండి. నువ్వు బదరా. ది కస్టమర్ యు హావ్ డైల్డ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. సర్వడు సర్వడు సామి సర్వడు సామి. ఆ శేషుగాడి మీద సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ చుట్టూ పెరియ బార్డర్ పెట్టి రైస్ అయి పుడుస్తుంది. గా సిమ్ కార్డ్స్ మీద నిఘా వేసింది. పెద్ద లుల్లైన్ సామి. మీరు నిద్ర లేవాలి సామి. ఇప్పుడు మీరు నిద్ర లేవాలి. సామి లెగుండ్రి. ఈయనకి లెగిసే అంత సీన్ లేదు కానీ ముందు ఆడి దగ్గర ఉన్న సిమ్ కార్డులు పట్టుకోండిరా. దొంగతనం కోసం ఈ హత్య జరిగిందా లేక వాంటెడ్ గానే జరిగిందా? అసలు ఈ జ్యువెలరీ ఎలా మిస్ అయింది? ఆ మిస్టరీ ముందు తేలాలి. No sir. It's a very clear case. Murder and theft. Both are different. నేను స్పాట్ వీడియో అబ్జర్వ్ చేశాను. హత్య చేసిన హంతకుడు వేరు, నెక్లెస్ మిస్ చేసిన దొంగ వేరు. దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? Start the projection. Observe it clearly, sir. నగ దొంగిలించడానికి వచ్చిన అడుగులు ఇవి. హత్య చేయడానికి వచ్చిన హంతకుడు వీడు. ఈ దొంగ చాలా తెలివైనవాడు. తన ఫేస్ ఐడెంటిటీ క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ కి దొరకకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. హీస్ అ వెరీ బిగ్ జాదూ సర్. హీస్ వెరీ క్లెవర్. ఆ సెల్ బర్న్ అవ్వకుండా దొరుకుంటే మనకు ఇంపార్టెంట్ ఆధారం దొరికేది. ఇది దొంగ ప్రయత్నం, ఇది హత్యా ప్రయత్నం. బోత్ ఆర్ డిఫరెంట్. సార్, హత్య వెనకాల ఏదో పవర్ఫుల్ గ్యాంగ్ ఉందని నా డౌట్. నగచోరీ మాత్రం సింగిల్ హ్యాండ్, నో డౌట్. ఈ ప్రాంతంలో ఉన్న దొంగల ఫైల్స్ అన్ని నేను చెక్ చేయాలి, ప్లీజ్. ఏంటి ఫైల్స్ అన్ని గోపురం అంత ఎత్తున్నాయి? ఇవన్నీ మండలి శేషు కేసు ఫైల్సేనా? ఆడి ఫైల్ కాదు, దొంగతనాల పెండింగ్ ఫైల్. సంవత్సరాల తరపడి ఆఫీసులో ఈ పెండింగ్ ఫైల్ మొట్టమొదట ఎవరికైనా పెట్టాడో కానీ ఆడి మొఖాన అని ఉమ్మేయాలి. వయసులో ఆవిడకి పెద్ద దిక్కుగా ఉంటానని, అనుభవంలో ఆవిడ డ్యూటీకి తోడుగా ఉంటానని, ఆవిడ కింద నిన్నేసినని పైన నన్నేసారు. ఈ దొంగనాయాల ఫైల్స్ చెక్ చేయడానికేనా? దొంగోడిని అలా కెలికి పారేయకు. రోజు మనం తినే వన్నంలో మొదట దొంగోడికి ఎట్టి అని మనం గౌరవించుకో. ఏంటి, దొంగని మనం గౌరవించాలా? వాట్ డు యు మీన్? ఉద్యోగ ధర్మం. రాజకీయ నాయకులు గన్మెన్లని మనల్ని కాపలా కుక్కల్ని చేశారు. గోండాగాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని కాగితం పులుల్ని చేశారు. లీడర్లు ధర్నాల దిష్టి బొమ్మల దహనాలని మనల్ని నడి వీధిలో బుట్ట బొమ్మల్ని చేశారు. కానీ దొంగోడు మాత్రం మన ఉద్యోగాలను ఉంచడం కోసం, మన అవసరాలను పెంచడం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా దొరకకుండా పరిగెడతానే ఉన్నాడు. అడిగడిగడిగో ఆడికి మనం శంషార్ చెప్పాలి. ఏంటివి? మన రాష్ట్రం మొత్తంలో ఉన్న దొంగల ఫైల్సా? కాదమ్మా, అన్ని ఒక్క దొంగోడివే. ఒక్కడివా? అడి ఏరియాకి పెద్ద మెగా దొంగమ్మ. మన పక్కనే ఉంటాడు, ఆడని తెలియదు. ఆడు దొంగతనం చేసాడని తెలుస్తుంది, 2 నేత్రాలకు కనపడ. మన చేతిలోనే ఉన్నట్టు ఉంటది. ఆ చేతికి తెలియకుండా ఆడి చేతికి వెళ్ళిపోద్ది. చెప్పానా, నేను చెప్పానా? సూదికి తెలియకుండానే దారం లాగేస్తాడు. పేపర్ పెట్టాడు గూటికి చేరిపోయి ఉంటది. మనందరం ఇక్కడే ఉన్నాం. ఆడెత్తుకి లాజిక్ ఉండదు, అంతా మ్యాజిక్కే. కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో ఛాలెంజ్. కింగులా కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో ఛాలెంజ్. అరే హంగామాతో ముంచే గ్యాంగుని అంతం చెయ్యక పచ్చ
ఇక మాయాజాలం చేసే వాళ్ళని మించే మాయగా నేడే వచ్చా దిగుల్లా కొత్తగా పంచా దొంగల్లా దుసుకు పంచా రంగులే పూసుకు పంచా నాతో చాలంగా మామూలే కదా ఆ జనవరి 1 వడ్డీ పెరుగుద్ది నైతో సామాన్ చూడు. Let's party, put the boogie in your body. I like the way you move, I like the way you groove. Look into the sky, keep your head on the rise. తేనెనే నిండుగా దాచే చక్కని పువ్వే దొంగ దానినే చల్లగా దోచే తుమ్మెదే తుంటది దొంగ కల్లని మప్పును మింగే అంతటి నింగే దొంగ వాననే గుట్టుగా తాగే ఇంతటి నేలే దొంగ ఎన్నికల్లోన మన్నిక లేక నెగ్గే వాడే దొంగ అరే స్కాముల్లోన మగ్గే వాడే సిక్కే లేని దొంగ చివరికి చూస్తే దేవుడు కూడా ఎవరికి అయినా చిక్కని దొంగ ఇందరు దొంగల ప్రోగ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ చేయక నేడే వచ్చా ఇందరు దొంగల ప్రోగ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ చేయక నేడే వచ్చా హిందుల్లా కొత్తగా పచ్చా దొంగరాడు సుక్కు పచ్చా రంగులే పూసుకు పచ్చా నాతో చాలంజా హిందుల్లా కొత్తగా పచ్చా దొంగలాడు సుక్కు పచ్చా రంగులే పూసుకు పచ్చా నాతో చాలంజా ఆటకై ప్రాణం ఇస్తా తప్పితే ఊపిరి తీస్తా నవ్వితే సాయం వస్తా గాయమే మాయం చేస్తా ఆటగా ఆట చేస్తా ఆటలో అంతే చూస్తా కోటలో బాగా వేస్తా కోరితే స్వర్గం తెస్తా చక్కర మంతర కత్తిరి గళ్ళ కళ్ళకు గంటలు కడతా అరే నమ్మక ద్రోహం చేశారంటే జాతికి హారతి జీవితమల్లా ఒకటే మాట దోచుకుపోయే దోబుతాట తెలిసిందల్లా ఒకటే ఆట దొంగల దగ్గర ఈ దొంగట తెలిసిందల్లా ఒకటే ఆట దొంగల దగ్గర ఈ దొంగట ఇందులా కొత్తగా పచ్చా దొంగలా రుసుకు పచ్చా రంగులే పూసుకు పచ్చా నాతో చాలంజా ఇందులా కొత్తగా పచ్చా సరే దొంగలా రుసుకు పచ్చా రంగులే పూసుకు పచ్చా నాతో చాలంజా కొట్టేసింది ఎంత ఖర్చు పెట్టినా మేలిపోతుంది. ఎవడ్రా అంది ప్రపంచంలో డబ్బుకి లోడ్ అని ఎవడ్రా ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి మిగిలిపోయిన డబ్బు అంతా స్విస్ బ్యాంక్ లో వేసుకుందాం. అక్కడ ఎవరు అడగరంటే అడిగినా చెప్పరంట. ఇది కరెక్ట్. రేపు మనం అక్కడ కటింగ్లకి వెళ్ళామనుకో కంప్యూటర్ కత్తెర్లు కొనుక్కో. కుదరదా? మన పద్ధతి ఏంది? ఏ రోజు కొట్టేసిన డబ్బు ఆ రోజు అర్ధరాత్రి కల్లా ఖర్చు పెట్టేయాలి అంతే. కరెక్ట్. అమ్మా నాన్న తాత బాబాయ్ ఎప్పటిలాగే కళ్ళు మూసుకొని ఎవరికి దొరికిన వాళ్ళు తీసుకొని తీసుకోండి. అవునరా, మనం కత్తిరించి సంపాదించిందంతా తీసుకొచ్చి ఇలా అందరికి పంచి పెట్టేస్తుంటే మనం టాటా బిర్లాలు ఎప్పుడు అవుతాం రా బాబాయ్. ఎవరో మహాతల్లి కనిపడేస్తే కుళ్ళు తొట్టులోంచి కుక్కలు లీడ్చుకొస్తే ఈ కాలనీ వాళ్ళు నాకు తిండి పెట్టి పెంచారా. ఆ తిండి కోసమే మనం పెద్ద దొంగ. అందుకే నేను కొట్టేసిన దొంగ సొమ్మును వీళ్ళకు వాటాలుగా పంచి వీళ్ళందరినీ దొంగలు చేస్తున్నాను. అదిరా మన ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్. రజితం బుట్ల కమల కోటేశ్వరి అంటే కోనసీమంతా కొక్కరుకో అనేది. అలాంటిది నువ్వు ఉద్యోగులు చేరినప్పటి నుంచి పెళ్లి కాపురం అయిపోయింది. సామాన్లు సర్దినంత సేపు లేదు, వెంటనే ట్రాన్స్ఫర్ ఇంకో ఊరికి వెళ్ళిపోవడం. ఏమే నీ పెళ్ళయ్యేదాకైనా ఇక్కడే ఉందామే. అబ్బబ్బా, నీ తొక్కుడు అప్పవెత్తుతున్నాకమ్మా. నువ్వు అత్తవారింటికి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వ పర్వాలేదు. అక్క, నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవుదే. ఇప్పటికే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 3 హార్డ్వేర్ ఇంజనీర్లు మిస్ అయిపోయారు. చూడు, నా మొహం అంతా మొట్టమొదటి ఎలా పడుచుకొచ్చేస్తున్నాయి. అబ్బా, ఎందుకు రావు? ఎల్లకల పడుకొని ఎప్పుడు మొగుడు గురించి ఆలోచిస్తుంటే ముఖం మీదే కాదు ఒళ్ళంతా మొటిమలు వచ్చేస్తాయి. జయ, నా గురించి పట్టించుకోకు, నువ్వు మ్యారేజ్ చేసుకో. చాలే ఊరుకోవే. ముందు పుట్టిందానివి నువ్వే ఆర్ఎస్సీలో ఉన్నావు. వెయిటింగ్ లిస్ట్ ఇది, దానికేం తొందర. ముందు నువ్వు చేసుకో, నీకు అయ్యాకే దానికి అయ్యేది. బామ్మ, నా మ్యారేజ్ అయిపోయిందిగా. అయిపోయిందా? ఎప్పుడు? 2001 November 16th.
పెళ్లి కొడుకు ఎవరే? మై జాబ్, అదే నా లైఫ్ పార్ట్నర్. మామూలేగా టీవీ సీరియల్ టైం అయింది. వసైనా సవితి ఏంటే నువ్వు నన్ను నా మొగ్గుని విడదీస్తావా? నీ మొగ్గుని కట్టుకుని నీ బెడ్రూమ్ పక్కనే కాపురం పెట్టి మంచం చప్పడతో నిన్ను చంపేస్తానే. ఆ మొగ్గుని నేను కట్టుకుని చంపేస్తానే. ఆడవాళ్ళు చక్కగా చూడాల్సిన టీవీ సీరియల్లో ఆడవాళ్ళే ఇలా పోట్లాడుకోవడం ఏమన్నా బాగుందా? అసలు ఆడది మెట్లు దిగుతుంటేనే భయంగా ఉంది. మా ఏమన్నా ఓన్ డైలాగ్ లా ఏంటి? 6000 ఎపిసోడ్ల నుంచి రచయిత గారు ఏమి రాస్తే మేము అదే చెప్తున్నాం. అబ్బో అవును, కిందటి వారం నీ మొగుడు వేరే కదా, ఇప్పుడు మారాడేంటి? మనీ దగ్గర క్లాష్ వచ్చి ప్రొడ్యూసర్ గారు ఆర్టిస్ట్ ని మార్చేశారు. కావాలని నువ్వు మొగుడిని మార్చేసావంటున్నా. అమ్మా మాకు యాడ్స్ వచ్చే టైం ఏంటి ఇలా పడ్డా? ఇప్పుడే టీవీ స్టేషన్ వెళ్ళి బాగా గట్టి పెట్టేస్తున్నాను. చూడు సీరియల్ సీరియల్లా చూడు. సీరియస్ గా చూసావంటే నువ్వు వెళ్ళటం కాదు, ఇక క్యారెక్టర్స్ నీ దగ్గరకు వచ్చేస్తాయి. వస్తారు, కట్టేసి కొడతాను. అయ్యో మాట్లాడొచ్చండి. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఏం పర్వాలేదు కదండి? ముందు కోమా నుంచి బయటకు రావాలి. వెళ్ళిపోయారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అయ్యో ఎంత పని జరిగిందండి. వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా సిరిగారబులు పంపించండి. ఢిల్లీలో ఉన్న మన బ్యాంక్ అకౌంట్స్ మొత్తం డ్రా చేసేయండి. ఆ డబ్బంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలో, రింగ్ రోడ్ పక్కన హైటెక్ సిటీ ఏరియాలో రియల్ ఎస్టేట్ మీద పెట్టండి. మన కామరాజ్ బాబుని నేనే వచ్చి సెంట్రల్ జైల్లో కలుసుకుంటానని చెప్పండి. ఈలోగా ఎవరికి లీక్ అవ్వద్దని చెప్పండి. అరే పర్లేదు పర్లేదు. ఏమ్మా మీ అబ్బాయా? అవునమ్మా. అన్ని మాట్లాడారా? లేదమ్మా. మరి రంగరాజు గురించి మీతో ఏదో చెప్తున్నట్టున్నాడు. రంగరాజు గురించి కాదండి, కామరాజు గురించి. ఆయన కోమాలో ఉన్నారండి. రిలాక్స్ డాక్టర్. పేషెంట్ బతికితే బతకాలి, లేకపోతే చావనైనా చావాలి. అంతేగాని ఇలాగే ఉంటే బెడ్ వేస్ట్. ఇతనికి ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. ఇతన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేద్దాం. రైలు వచ్చే స్పీడ్ వైబ్రేషన్ షాక్ కి కోమాలోంచి ఇతను బయట పడచ్చు. లేటెస్ట్ చైనా ట్రీట్మెంట్. హెలికాప్టర్ లో తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. గాల్లోంచి పడుతూ కింద వాటర్ షాక్ కి జంప్ వదులుతుంది, లేదా వీడి పీడ మీకు మాకు వదులుతుంది. నో డాక్టర్ గారు ఇలాంటి మొండి ట్రీట్మెంట్ ఎలా చేయను? మెడికల్ ఇట్స్ ఎ క్రైమ్. ఐ నో వాట్ క్రైమ్ ఇస్. నేను చెప్పిన ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ ని నేను తీసుకొస్తాను. ఐల్ డూ ఇట్. ఇది ఎక్కడ తంటారా బాబు? మొత్తం తరికిందలు చేసేసింది. డ్రమ కనిపెట్టేసింది. ఏం చెప్పినా వినిపించుకోదు. హలో గోపాలం గారు, ఆ ప్రభ చాలా రఫ్ గా బిహేవ్ చేస్తాం సార్. మొత్తానికి ఆ సెషన్ కోమా డ్రామాలోంచి బయటికి లాగింది సార్. త్వరగా నిర్ణయం తీసుకోండి, తర్వాత నా చేతిలో ఏం ఉండదు. అర్థం చేసుకోండి. మొత్తానికి నా పేరు చుట్టూ ఉంటాయి. హలో, ఆ గవర్నమెంట్ డాక్టర్ ప్రసాద్ మీ పర్సనల్ డాక్టరా? అవును, ఇన్కి బీపీ. మా ఫ్యామిలీ డాక్టర్. మీకే ట్రీట్మెంట్ చేస్తాడా? మీరెవరికి చెప్పినా చేస్తాడా? వాడు డాక్టర్ ఏ పేషెంట్ కైనా ట్రీట్మెంట్ చేస్తాడు. 9848022439 సెల్ నుంచి 4 o'clock ఆ డాక్టర్ తో మాట్లాడింది మీరేనా? అబ్బాబే, అంత సెల్ నెంబర్ మా దగ్గర ఎవరి దగ్గర లేదే. మా సర్కిల్ అనే లేదు పోలీస్ బిడ్డ. నౌ ఆ రోజు శేషు కోసం మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడే అబ్జర్వ్ చేశాను. ఈ రోజు అతని గురించి డాక్టర్ మీకు ఫోన్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను మీకు వాళ్ళకి సంబంధం ఉందని. మేం లేదంటే కాదంటే అవునని నేను ప్రూవ్ చేస్తాను రా. ఆ రోజు వాడి గురించి మీరు హాస్పిటల్కి వచ్చినట్టు, ఈ రోజు డాక్టర్ తో వాడి గురించి ఫోన్ లో మాట్లాడినట్టు మీ మీద కేసు ఫైల్ చేశాను. సైన్ చేయండి. క్యారీ ఆన్ గోపాల్, కమ్ ఆన్ క్విక్. ఆదివారే అమావాస్యే దుర్ముహూర్తే దుర్వార్తే శ్రీవారి దశదీనానంతర స్నాన నిమిత్తం శ్రీవారి స్నానశాల ప్రవేశానంతరం ద్వారబంధం భద్రత కలిష్యే. ఉప ప్రక్షాళనం, పాప ప్రక్షాళనం, ఆశాంత నగ్న రూప ప్రక్షాళనం. శ్రీవారి దివ్యమంగళ స్వరూపానికి ధూప దీప నైవేద్యం సమర్పయామి. ఓం శాంతి శాంతి. చెప్పండి సార్, దాన్ని ఏ సెంటర్ లో వేసేయమంటారు? ఎన్నపడం సొల్లుంది సార్. చెప్పండి స్వామి. ఈ హడావుడంతా దాన్ని వేసేయడం కోసం కాదు, నా అడవి నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం. నిన్నటి వరకు దిండి ఫారెస్ట్ అండి. అర్ధరాత్రి సమయంలో తరుణుల తండాతో తలకోరకు తరలిపోయినట్టు వార్త.
మనిషి కోతి నుంచి పుట్టాడన్నది అబద్ధం. కోతే మనిషి నుంచి పుట్టిందన్నది నిజం. ఎలిఫెంట్, లయన్, టైగర్, చీతా, ఆల్ మై డియర్ యానిమల్స్, పారిపోండి. ఐఎమ్ గోయింగ్ టు షూట్ యు. అయ్య బాబోయ్ ఇలా కేకేసి బెదర కొట్టేస్తుంటే మీ తుపాకీ జంతువులు ఎలా దొరుకుతాయండి? మనం కాలుస్తున్నాం పారిపోండి అని నిజం చెప్పే వేటాడతాం. రేప్ చేస్తున్నాం తప్పించుకోండి అని చెప్పే రేప్ చేస్తాం. ఒకవేళ రేపు నచ్చి పెళ్లి చేసుకుంటానంటే అంతకు ముందు ఎన్ని రేపులు చేశానో చెప్పే దాని మెళ్ళలో తాళి కడతా. నేను మా బాబ్ పేరు నిలబెట్టడానికి పుట్టలేదు, నా పేరు నిలబెట్టుకోవడానికి పుట్టాను. మై బాబ్స్ ఇన్ ద ఫారెస్ట్. నేను ఇన్ని కాదురా, నువ్వు ఫారెస్ట్ అవుట్ అయ్యే టైం వచ్చింది. నీతో పని ఉంది రాజా. వెయిటింగ్ లిస్ట్ అంకుల్. అంకులా పెంకులా? నా కొడక, ఆ మండల్ శేష్ గారు కాళ్ళ మధ్యలో బాంబు పేలి పోలీసులకు దొరికిపోతే ఆయన ఆసుపత్రిలో చేర్చారా? అయితే మీరు సెంట్రల్ జైల్లో ఉండాలి కదా, ఇక్కడ ఫారెస్ట్ లో సేఫ్టీ అండర్ గ్రౌండ్ అనమాట. చోకులైపోక. ఇప్పుడు లేడీ సిబిఐ ఆఫీసర్ మనకు అడ్డు తగులుతుంది, దొరికామని రెచ్చిపోతుంది. ఆ సిబిఐ తీగ పట్టుకుని ఆగితే డొంక మొత్తం కదిలిపోద్ది. అందుకని దాన్ని ఏమైనా సరే సెంటిమెంట్ గాలంతో పట్టేయాలి. దానికి ఇప్పుడు పెళ్లి ఒత్తిడి అది మన కంపెనీ పలకరా. నువ్వన్నా తప్పుడవే ఆటా కట్టుంటే చాలు, సిగ్గు శరం కూడా వదిలేస్తావు. తెగించింది నా కొడక. చెప్పే సరికైను చాలా జాగ్రత్తగా వింటా. నేను ఎట్టకుండా మేనేజ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకొస్తా. నువ్వు దాన్ని నమ్మించి పెళ్లి పేర్ల మీద తీసుకొచ్చి దాని మెడలో తాళి కట్టేసావు అనుకో, ఫినిష్. నీకు పెళ్ళం, నా కోడలు చెప్పినట్టుగా ఉంటుంది. వంటింటో పిల్ల పడి ఉంటది. నా 14 రేప్స్ గురించి కూడా చెప్పాలి బాబ్స్. అవన్నీ పెళ్ళైన తర్వాత చెప్పచ్చలేరా? నో బాబ్స్, ముందే చెప్పాలి. సరే, నా మాట విని ముందు దాని మెడలో 3 ముళ్ళు వేసేసాయి. తర్వాత ఏదైనా గొడవ వస్తే నేను చూసుకుంటా. నేను మిస్ పాలక్ ని ఫారెస్ట్ అంతా చూపించడానికి తీసుకెళ్తున్నాను. మళ్ళీ 1 వీక్ లో రెస్ట్ కోసం నీ దగ్గరికి తీసుకొస్తా. వారానికి సరిపడా టాబ్లెట్స్ మీ తలగడ కింద పెట్టాను, వేసుకోండి. దీనికి ఈ ప్రోగ్రామ్ ముందే తెలుసా? చిన్నపిల్లల ప్రోగ్రామ్, అందరూ చప్పట్లు కొట్టండి. బాబు, ఫస్ట్ నైట్ అంటే ఏంటి? చిరంజీవి మౌనేశ్వరరాని పెళ్ళైన తర్వాత లోపలికి తోస్తారు. చిన్న పిల్లల ప్రోగ్రామా ఇది? మనం పడుకోని లేచి వెల్కమ్ టు క్రైమ్ టైం. ఒక 6 అడుగుల మనిషి తన బ్యాక్ యార్డ్ లో పనిచేస్తున్న 5.5 అడుగుల వంట మనిషిపై రేప్ చేయబోయాడు. అది చూసిన ఓ ఊర కుక్క అతని మీదకు ఉరికింది. వాడు పెద్ద కేక వేసి మరణించాడు. ఎక్కడ ఎవరు? మీరు పక్కకోండి. కుక్క సంగతి నేను. అయ్యో, ఏంటి ఏమైంది? ఏం జరిగింది? ఏంటమ్మా, ఇంట్లో కుక్క బామ్మగారిని హత్య చేయబోతుంటే పట్టించుకోరా. కంగారు పడక హెడ్దాసు, ఇదంతా ఈవిడ గారు టీవీలో చూసిన క్రైమ్ ఛానల్ ఎఫెక్ట్. బామ్మా, ఏంటి గోలా? ఇంకోసారి ఇలా జరిగిందంటే టీవీ ఇంట్లోంచి తీసి బయట పారేస్తాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, బామ్మగారు పెట్టుకోవడానికి అంత బొట్టా పడుతున్నది, చూసుకోవడానికి ఇంత తాతగారు కనపడరేటమ్మా. మా తాతగారు ఈవిడ టీవీ గోల భరించలేక ఈవిడ పేరు మీద టీవీ ఛానల్ పెట్టిన తర్వాత గానీ తిరిగి రానని చెప్పి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు రాలేదు. తక్కువ. నిన్న టీవీలో కాకరకాయ పరమాన్న ఎలా చెయ్యాలో చెప్పారు. నేను బోల్డ్ అంత చేశాను. ఉండండి, తింటానికి తీసుకొస్తాను. ఎక్కడ కాంబినేషన్ రా బాబు. అమ్మా, ఆవిడ టీవీ కాకరకాయ కాంబినేషన్ అట్టుకొచ్చి నన్ను ఒట్టో వడ్డించేలోగా మీరు పైలు చూసేస్తే నేను పరిగెట్టేస్తాను. మీరు చెప్పిన లింకులన్నీ ఇంకెట్టి రాసేసానండి. కానీ శేషుగాడిని ఎలాగైనా బెయిల్ మీద బయటికి లాగేయాలని పెద్ద పెద్దోళ్ళందరూ పైన కింద డబ్బెట్టి కుదిపేస్తున్నారు. జైలు బొక్కకి లీకేజ్ బొక్కి బెయిల్ ఎవడకని పెట్టాడో కానీ అని ఉమ్మేయాలి ఆడ మీద. బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు గాని లోపలున్న వాడిని మాత్రం నేను బయటికి రానివ్వను. ఇప్పుడు వీడి ఫైల్ నాకు చాలా ముఖ్యమైంది. కొత్త కేసా? పాత కేడియే. మీ మెగా థీఫ్ గారు రాజా. వాడికి జ్యువెలరీ షాప్ లో నగల థెఫ్ట్ కి సంబంధం ఉందని నా డౌట్. వాడిని పడితే మొత్తం మర్డర్ ఇన్సిడెంట్ వెనక డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. దొరుకుతాడు. జనవరి 1 అన్న తలుపులు దించిందా పోలీస్ ఆమె? అరే భోగరాజ్, నువ్వు తిరగబోకురా, గాలికి నగలు అరిగిపోతాయి. ఇదిగోండి 5,000. మా అమ్మాయి పెళ్లి, మా నగలు తిరిగి ఇచ్చేసి. అక్టోబర్ వరకు నా వడ్డీలోనే ఉంది. నవంబర్ కి వచ్చేసరికి మా వాడి వడ్డీలోకి వెళ్ళిపోయింది. డిసెంబర్ కి వచ్చేసరికి మా ఆవిడ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆ జనవరి 1 చనిపోయిన మా పితాజీ చెంచాల్ సేట్ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆయన వడ్డీ ఎంత ఉంటుందో మాలూమ్ నై. 15,000 కొట్టు, పితాజీతో నేను మాట్లాడుకుంటా. అదేంటండి? అది అంతే. జనవరి 1. ఏంటమ్మా
ఆ రాజుగాడి గేలం ఎత్తానని మార్వాడి కొట్టు దగ్గర గరుడు సెవెట్టావు. ఈ రోజు జనవరి 1 అయితే ఈ మార్వాడి మీద మీ రాజా అటాక్ చేసి ఇయర్ మొత్తం కలెక్ట్ చేసిన వడ్డీ అకౌంట్ క్లోజ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్. ఆడొస్తాడేమో. ఇవాళ ఇక్కడే దొరుకుతాడు. మనం ఉన్నామని పోలీసులవన్నీ స్మెల్ రాకూడదు. బీ కేర్ఫుల్. అయితే ఇక్కడ మీరు దక్షిణ గోగ్రహణ చేయండి, నేను అక్కడ ఉత్తర గోగ్రహణ చేస్తాను. ఆ రాజాగాడు వచ్చేస్తాడంట, ఇవిడు పట్టేస్తాడంట. ఏంటి ఇవిడు పట్టేది నీళ్లు లేని చెరువులో నమస్కారం సార్. చూడ్డానికి మీ యాక్షన్ సామాన్యుడిలా కనిపించినా మీరు సామాన్యులు కారండి బాబు. పోలీస్ వాసన వస్తుంది. ఇంటర్నేషనల్ ప్రాబ్లం. రాజాగాడను దొంగని పట్టడానికి అవకాశం. ఆవిడట్టు నేను అయితే ఈ టేప్ మాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఆ టేప్ ఒక్కసారి చూడండి. కిలో సామాన్లు ఆ సామాన్లన్నీ మాయేనండి బాబు. చూడండి ఎలాగ ఎత్తుకెళ్ళిపోతున్నారు. మమ్మల్ని భయపెట్టి బలవంతంగా దోచుకెళ్ళిపోతున్నారు సార్. అద్రతయ్యగడు గ్రూప్ అండి అది. హాజీ మస్తాన్ గ్రూప్ అయినా నేను లెక్క చేయను. చూడండి నా పవర్ ఏంటో. ఏంటి మఫ్టీలో ఉంటే పోలీసు వాడు కాదనుకుంటున్నావా? అక్కడ సామాన్ ఎట్టుకుపోతావు నువ్వు. రండి రైట్ దొర్లించు. చిన్నప్పుడు టైరాట్ గుర్తుకొస్తాను. ఎందుకు మీరు కారు ఇప్పించినప్పుడు వేసుకుందామని. ఇప్పించడం ఏంటి? వాళ్ళకి ఇప్పించేసాను. డీజీపీ గారి సామాన్లు వాళ్ళకి. డీజీపీ గారి సామాన్ మరి వాళ్ళెవరు? మరి నాకు చెప్పలేదు. హలో, నువ్విక్కడే ఉంటావా? ఈ ఏరియాలో రాజా అనే ఒక దొంగ తిరుగుతుంటాడు. తెలుసా? తెలుసా? మీకు తెలుసుగా. నాకా? తెలిసేగా అడిగారు. తెలియకే అడిగాను. అయినా పోలీసులు ఆ దొంగతో మీకెందుకు ఇంత పంతం? నేను పోలీస్ అని నీకెలా తెలుసు? ఆడు దొంగని మీకు ఎలా తెలుసు? మీరు పోలీసు అని మాకు అలాగే తెలుసు మేడం. నువ్వు ఇక్కడే ఉండు, వాడిని గుర్తుపట్టాలి. అయ్య బాబాయ్, ఆడుతూ పెట్టుకుంటే నా దండం దడదడలాడిపోద్ది. నీ దండం బాధ్యత నాది. నేను ఇక్కడ ఉండగా వాడి ఆటలు సాగవు. ఆడి ముందు ఎవరాటలు సాగవు. చూస్తాను. ఏంటి చూసేది? సీ అండ్ ఎంజాయ్. అయిపోయింది. సబ్ కుచ్ గయా. హే రామ్, వచ్చే సంవత్సరానికి కూడా వడ్డీ వేసి పట్టపోయాడు. ఉత్తర గోగ్రహణం అలాగైంది, దక్షిణ గోగ్రహణం ఎలాగైంది. వెళ్దాం అమ్మా. దొంగల హద్దుసుకు ఆ చిత్ర పిడుగు సిబిఐ మన ఉచ్చులో పిచ్చికైపోయింది. ఇదిగో నా జనవరి 1 సేట్ కలెక్షన్. అర్ధరాత్రి 12 గంటల లోపు మొత్తం ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలంటే. ఈ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ చేసే పూజ నాది. తిరిగిపోవాలంటే. కూర్చొని వెళ్ళిపోతున్నాడు. బాబు గట్టి ఎవడ్రాదే? ఎక్కడ పడ్డాం, ఎక్కడికి వచ్చాం? ఈ ఫోర్ గ్రౌండ్ ఏంటి, బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చక్కని బెడ్ మీద ఉండి చుక్కలాంటి అమ్మాయిని ఎదురుగా ఉంటే ఆ అందాన్ని నీ ఒళ్ళోకి లాక్కోవాలి. లేచిపోతావేంటి? ఇది వరల్డ్స్ బెస్ట్ స్కాచ్. వరల్డ్స్ బెస్ట్ మనం తాగాం. మనం ఏం తాగుతామో అదే వరల్డ్స్ బెస్ట్. ఇంతకీ మనల్ని కిడ్నాపింగ్ ఏంటి? నువ్వెవరు? పాతాళ భైరవిని. ఏంటి? ఆ పోలీస్ చేతి నుంచి నేను రక్షించి తెచ్చిన పాతాళ భైరవిని. నువ్వేంటి రక్షించింది? ఆ సిబిఐ ఆఫీసర్ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అవ్వాలని చిన్న జలకిచ్చాం అంతే. ఇంట్లో ఎవరు లేరు, సింగిలా మనం. అందరూ చచ్చిపోయారుగా. చచ్చిపోయారా? నో షాక్, టేక్ ఇట్. లండన్ లో ఖరీదైన కాంకర్డ్ విమానం ఎక్కాలని నేను గొడవ చేస్తే మా ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకున్నాం. దారిలో కార్ యాక్సిడెంట్ అయి నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఆ ఖరీదైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయి మా ఫ్యామిలీ మొత్తం ఖరీదైన లోకానికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రిపేర్ అయ్యాను. ఇంతలో ఖరీదైన మనిషి కనపడ్డాడు. నా సూసైడ్ పోస్ట్పోన్ చేశాను. ఎవడా స్పీడ్ బ్రేకర్ గాడు? వీడే బాబు ఆ బ్రేకర్.
వదులు, నేను వెళ్ళాలి. హే, ఊరికే పంపించడానిక నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వదలహే. వెళ్ళనివ్వను. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? వెళ్తే వెళ్ళాలంటే ఓ పని చేయాలి. ఏంటది? నేను అడిగింది ఇచ్చి వెళ్ళిపో. కొండ మీద కోతిరా? కాదు. ఏంటి మరి? ఈ గదిలో ఒక చీమని పట్టి నాకు ఇవ్వాలి. చీమా? వెతికిస్తే నువ్వు చెప్పింది నేను చేస్తాను, లేదా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. సంజయ్ ఏంటి సంజయ్? ఏదో శివంగిని పట్టుకోమన్నట్టు చెప్పింది సీమ గురించి. సీమ దొరకదా? బెల్లం బెల్లం దా దా. దొరికిందా? వెతుకు. నేను ఓడిపోయాను. నీకేం కావాలి? నాకా? నీకేం కావాలో అదే కావాలి. బెల్లం 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 నా వల్ల కాదు తల్లి, మీతో నేను పరిగెట్టలేను. మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే మొగుళ్ళు వేసుకొని పరిగెట్టచ్చు. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి పెళ్లి. నాన్ సెన్స్ కాదే, కాస్త సెన్స్ తో ఆలోచించు. వాట్ ఇస్ దిస్ యార్? నా పెళ్లి కోసం ఇంత గొడవ ఏంటి? గొడవ కాదమ్మా, పెద్దవాళ్ళ బాధ్యత. తమ బిడ్డకి ఏ వయసులో ఏది జరగాలో అది జరిపించాలని అయిన వాళ్ళ ఆతృత. ఎవరు మీరు? ఇంటికి వెళ్ళాను, మార్నింగ్ వాక్ వచ్చారన్నారు. వాకింగ్ లో టాకింగ్ బాగుంటది కదా, క్లీన్ అండ్ గ్రీన్ గా కూడా ఉంటదని ఇక్కడికి వచ్చాను. చూడండి, ఇలా అపాయింట్మెంట్ తీసుకోకుండా మీట్ చేయకూడదు. ఈ రోజు ఏకాదశి మంచి రోజని మాట్లాడడానికి వచ్చాం. ఏం లేదమ్మా, పూనాలో మా అబ్బాయి ఇండియన్ పోలీస్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. సో అంటే ముంబైలో నువ్వు జంబల్ ఠాకరే అనే మాఫియా కింగ్ ని బొంబాయి గేట్ దగ్గర నడుము విర్రగొట్టి అరెస్ట్ చేసావు చూడు. ఆ రోజు మా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి అబ్బో నీ గురించి అసలు చెప్పాడు. అక్కడేంటి, ప్రతి చోట ఇదే గొడవ. మరుసటి రోజు ట్రాన్స్ఫర్. అయ్యా వాడిని ఫ్యాన్ అమ్మా. చూడు నీ యాక్టివిటీస్ అని వాడక ఆల్బమ్ తయారు చేశాడమ్మా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ క్రిమినల్ ఎలా ట్యాకిల్ చేశావో, నీ ఇమోషన్స్ ఆపరేషన్స్ అన్ని డీటెయిల్స్ పేపర్ కటింగ్స్ తో సహా రాష్ట్రపతికి కూడా ఒక ఫైల్ సబ్మిట్ చేశావు. వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడమ్మా. ఆవిడ గారంటే ఎవరనుకుంటున్నావే? ఆడేదో అమ్మాయి గారు ఫ్యాన్ అని చెప్పడానికి వచ్చాం గానీ డైరెక్ట్ గా పెళ్లికి వెళ్ళి ఇంకేటేస్తున్నావే. ఈ ఎరిబాబులు దాని మాట ఏం పట్టించుకోబాకమ్మా. అసలు ఆడు మిలిటరీలోకి వెళ్ళిపోవాలని, దీనికేమో ఆడు పెళ్లి చేసుకోవాలని. వీళ్ళిద్దరి మధ్యన మెచ్చే మాట ఒకటి చెప్పా. ఒరే నువ్వు మీ అమ్మ చెప్పినట్టుగా పెళ్లి చేసుకో, కానీ మీ ఆవిడ ఒప్పుకుంటేనే మిలిటరీలో చేరు. ఏ ఆడది ఒప్పుకుంటుందమ్మా మొగుడిని మిలిటరీ పంపడానికి? ఒప్పుకోదమ్మా. ఎందుకు ఒప్పుకోదు? భర్త అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాక ఏ భార్య అయినా సమర్థిస్తుంది, కానీ కాదందు. ఏమి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాదనకే? అవునే, నాకు కూడా సంబంధం బాగుందనిపిస్తుంది. వద్దరుకు డొప్పేసుకో. ఆగు, బాగుంది. ఈ పసుపు కుంకాలంటే మొదటిసారి అమ్మాయి దగ్గరికి వస్తున్నాం కదా, కోడల దగ్గర కొట్టి చేతులతో వెళ్ళకూడదని. ఇదేంటి సిద్ధాంతి? చీర పసుపు కుంకాలు కోళ్ళలోని వరుసలు కలిపేస్తుంది. ఆ పిల్ల ఏమనుకుంటది? కొడితే బాండం బయలుపోతుంది. ఆగండి, చూడండి, మీ అబ్బాయితో నేను మాట్లాడాలి. ఎల్లుండి 10 మా ఇంటికి రమ్మని చెప్పండి. కాస్త ఆడపిల్లలాగా మాట్లాడివే, పెద్ద ఆఫీసర్ లాగా ఆర్డర్ చేస్తున్నావు. పోలీస్ ఆఫీసర్ కదా, తన అందరినీ ఇంట్రాగేట్ చేయొచ్చు కానీ తను ఎవరు ఇంట్రాగేట్ చేయకూడదు కదా. ఎస్, ఎల్లుండి 10 o'clock. అలాగే. హలో సార్, ఆ శేషు గారి కోమా డ్రామా తెలిసా కూడా ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వాడిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాను, పర్మిషన్ ఇవ్వండి. ఈ స్టేజ్ లో ఈ డిసిషన్ తీసుకోవడం అంత అవసరం అంటారా? అవును సార్. మీ ఇష్టం. ఇన్ఫర్మేషన్ ప్రకారం శేషుకు సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఉంది. మీరు రిస్క్ తీసుకుంటారంటే మాకు ఓకే. ఆ సిబిఐ లేడీ ప్లానింగ్ కాదు కానీ మనకు మాత్రం మంచి హెల్పింగ్ అయిందిరా. ఆయన జడ్జి దగ్గర తీసుకెళ్లే లోపే మధ్యలో మనం అన్ని తెలియకుండా నొక్కేయండి. ఆయన ఇక్కడ తీసుకురని చెబుతా వేసేద్దాం.
రేపు ఆవిడాన్ని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు మధ్యదారులోంచి ఆడిని మనం కొట్టుకొచ్చేద్దాం. ఆ తర్వాత ఆడుండే సోటిని మనం లీక్ చేద్దాం, మనమే సేవింగ్ చేసినట్టు ఆవిడికి కలరింగ్ ఇద్దాం. ఈ జర్కుతో మనకు ఆవిడ బెండ్ అయిపోద్ది, మన లైన్ క్లియర్ అయిపోద్ది. ఎలా ఉంది మన మాయాబజార్? ఎంతవరకు ఎలకబొక్క దగ్గర కూర్చున్నాం, ఇప్పుడు ఎలుగు బండికి జడేస్తాను. ఎందుక కింద కొంచెం అదురుతుంది. సరే కానీ ఏంటి అర్జెంట్ సార్. ఇంకా నయ్యం ముందర చెప్పు, దారిలో ఆపి దుకాణం ఎట్టలేదు. తొందరగా వెళ్ళి దులిపేసుకురా, మళ్ళీ ఫైర్ బ్రాండ్ గారు వస్తారు. అందరికి తొందరగా మేమే ఖాళీగా తెరుచు కూర్చున్నాం. ఎవరా మీరు? చిన్నప్పుడు గోలాటి ఫ్రెండ్స్ కదా, మండేలు చేసి అంబులెన్స్ డ్రైవర్ నువ్వే కదా, అందుకే చిన్న పార్టీ ఇద్దామని పిలిచాం. ఏసీ చెప్తాను, తణుకులో ఎలా వేసి వాడు బాబాయ్ ఇడికి పొడుగా పెట్టి నోట్లు వేసారు. కరాలేదేంటి జలయజ్ఞం గాని చేసేస్తున్నాడా? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. ఏం ఓకే? డ్రైవర్ రెడీ? వాటర్ అన్లోడింగ్ వెళ్ళాడు. బి అలర్ట్. అలర్టే. ముందొచ్చిన పళ్ళు కంటే వెనకాలొచ్చిన మేసాలు గొప్ప. మేడం, ఈ ఆసుపత్రిలో గాని మీ స్టేషన్ లో గాని ఏదైనా పన్ను టిప్పించండి అయ్యా. ఓ పని చేయి, ఈ పని చేయి, నాకు సరగ్గా ఉంది. ఏమైనా జరగచ్చు. బి అలర్ట్. ఎస్ మేడం. నో హెసిటేషన్, రూట్ షుడ్ బి క్లియర్. ఓకే? ఎస్ మేడం. టేక్ కేర్. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. ఏంటి ఓకే? బి అలర్ట్, డూ అలర్ట్. ఎస్ మేడం. కమ్ ఆన్. దొవళ్ళు అరిగిపోతారా? ఓ మెల్లెట్టేస్తాను. ఏంటి జలయజ్ఞం ఇంకా పూర్తవలేదు? వచ్చేస్తున్నాడు మేడం. ఇక్కడే ఉన్నాడు. చిన్న పని పర్లేదు సార్. డ్రైవింగ్ వచ్చా? ఓకే, విమానం తప్ప అన్ని నడిపేస్తామండి. అంబులెన్స్ డ్రైవర్ రెడీ, పెట్రోల్ రెడీ. తొందరగా ఎక్కించండి, టైం అయిపోతుంది. రెడీ మేడం. ఓకే, లెట్స్ మూవ్. Hey, a car at Indi. Come on, hurry up. Open the gate. ఏంటిది? ఊరుకోవడం కాదు, ఉరికేస్తాను. ఈ రాతారు దొంగలు ఎవరండి? మనం అటాక్ అనుకుంటే ఈ అటాక్ మీద అటాక్ ఏంటని. ఈ గొడవలోనే మనం ఆ శేషుగా నొక్కేయాలంతే. నీరెవర్రా? నేను ఆడి కోసం వస్తే మధ్యలో నీ గొడవ ఏంటని? అసలు ఫైటరా డ్రైవరా? నాకు ముడ్డు వచ్చేస్తుంది కానీ అడుగు ముందు కట్టలే. Come on. Get in, you bloody scoundrel. I'll not spare you the next time. Shoot, you rascal. ఎక్కడా డ్రైవర్? మొక్క మాట వస్తుందండి, పని చేసుకుపోవడం తప్ప మొక్కను చూపించడం. Night in my dreams, that is how I ఏంటా పేపర్లు? నా ఫ్యామిలీ రాతలు కోతలు. రాతలు కోతలునా? ఏంటై చూపించు. ఏది చూడండి చూడండి. నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ పేపర్స్ చూడకూడదు. చూస్తే నా మీద ఒట్టే. ఎలా ఉంది? వారవ్వా, అదిరింది. దీనంత గ్లామర్ దొరికితేనే ఇది పెట్టాలని దాచించా.
దీనికి మించిన గ్లామర్ దొరికింది కాబట్టే అక్కడ కొట్టింది ఇక్కడ పెట్టా. నెక్లెస్ పెట్టావు కానీ నెక్ కి కిస్ పెట్టలేదే సంజే. స్వర్గం అమ్మ రత్నమ్మ, మీకు పెళ్లి చూపులంట కదా ఇయ్యాల. ఎవరన్నారు? అమ్మ డిపార్ట్మెంట్ అంతా చెవుల్లో మూతులెట్టు కొరికేసుకుంటున్నారు. నాదొక చిన్న అప్లికేషన్. మీరు కట్నం ఇవ్వడానికి వీల్లేదు. వీలైతే మీరే కట్నం తీసుకోండి. There are many important matters to deal with. Deal with those first. అసలు ఈ కట్నం ఇంట్రడ్యూసింగ్ చేసిన ఎదవ ఎవడో కానీ ఫూ అని ఉమ్మెయ్యాలాడి మీద. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. Who are you? నేను మాసరే గారి అబ్బాయిని. మై నేమ్ ఈజ్ హరిశ్చంద్ర ప్రసాద్. Oh, I'm Ratna Prabha. Please sit down. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, మీరు ఇంటి దగ్గర కలవమన్నారంట. మిమ్మల్ని డ్యూటీలో చూడడమే నాకు ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చాను. 10 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ నేను 9:55కి వచ్చేసాను. 5 minutes బయటే వెయిట్ చేసి వస్తాను. No. Please sit down. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది తిరుపతి మొక్కు. నాకు పెళ్ళవాలని మై మదర్ తిరుపతి మొక్కుకుంది. మీరు నన్ను ఏమైనా అడగాలా? మీరు చెప్పేదేమైనా ఉంటే చెప్పండి. ఐఎమ్ ఏ వెరీ సెల్ఫిష్ ఫెలో. ఎస్, ఒక మనిషి మామూలుగా బతకడం కంటే పేరు కోసం బతకడం నాకు ఇష్టం. కానీ అంత పేరు సంపాదించే తెలివి శక్తి నాకు లేవని నా నమ్మకం. మీలాంటి ఒక పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటే మీ భర్తగానైనా ఆ పేరు నాకు వస్తుందని నా స్వార్థం. ఓ, పేరు కోసమే అయితే ఏదైనా పెద్ద బిజినెస్ చేయొచ్చుగా. బిజినెస్ చేస్తే చాలా లాభాలు వస్తాయి, కానీ మీలాంటి లా అండ్ ఆర్డర్ నా భారీగా రాదు కదా. You see, my profession is more responsible. That's why నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. అసలు నాకు కూడా ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని చూడగానే పెళ్ళంటే ఇష్టం వచ్చింది, సిగ్గు వచ్చింది. సిగ్గు విడిచి మిమ్మల్ని అడగాలనిపించింది. భార్యాభర్తలంటే
మంచి స్నేహితుల్లా ఉండాలని నా ఉద్దేశం. నో, దొంగ పోలీసుల్లాగా ఉండాలి. దొంగ పోలీసులానా? ఎస్. భార్యకు తప్పు చేసిన దొంగలా దొరకకూడదనే సిన్సియారిటీ భర్తకుండాలి. భర్త ఏ తప్పు చేసినా క్షమించని పోలీసులా భార్య ఉండాలి. పెళ్ళయ్యాక కూడా నా జాబ్ కే నా ఫస్ట్ ప్రయారిటీ, సెకండే నా హస్బెండ్. నో 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 నో. సెకండ్ పిల్లలు, థర్డ్ ఫ్యామిలీ, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్, ఎయిత్, లాస్ట్ గాడ్ కంపార్ట్మెంట్ యువర్ హస్బెండ్. యు సీ, పెళ్ళయ్యాక భార్య భర్తలుగా మన మధ్య ఏ ఎమోషన్స్ ఉండకూడదు. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, ఈ దేశంలో గూండాయిజం నశించిపోవాలి. అలా జరగాలంటే ఈ అరెస్ట్ చేయడాలు, కోర్ట్ ట్రయల్స్, జైలుకు పంపడం ఇంత లేట్ ప్రాసెస్ ఉండకూడదు. దొరికిన క్రిమినల్ ని దొరికినట్టుగానే షూట్ చేసేయాలి. యూ షుడ్ కిల్ దోస్ బగర్స్. దే డోంట్ డిజర్వ్ టు బి స్పేర్డ్. ఆ మండల శేషు కేసులో మీరు నా అభిమాన సిబిఐ ఆఫీసర్ గా గెలవాలని నా అంబిషన్. యూ షుడ్ విన్, యూ షుడ్ విన్. yes. థ్యాంక్ యూ మిస్టర్ ప్రసాద్. వి విల్ మీట్ సూన్. ఎక్కడ? ఇన్ లైఫ్. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక నేను మంచి భర్తనని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు ఇస్తాను. మేడం, అర్జెంట్ కాల్ ఫ్రమ్ డీజీపీ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడికి ఏమన్నా వచ్చిందేమోనని. చూడు, ప్రభాకర్ అనే పేరు గల డాక్టర్ ఇక్కడ లేడు. రేఖ అనే పేషెంట్ ఎవరో మాకు తెలియదు. రేఖకేదో జరిగింది, అందుకే డాక్టర్ ప్రభాకర్ గారు మోహన్ చాటేస్తున్నారు. తనకేమై ఉంటుంది? ఒకవేళ రేఖ చచ్చిపోయిందా? చూడు మిస్టర్, మాది చాలా ఫేమస్ హాస్పిటల్. నువ్వు చావులు గివులు అంటుంటే మా గుడ్విల్ పోతుంది. ముందు బయటికెళ్ళు. సిస్టర్ కమలైనా? షీ ఈజ్ ఆన్ లీవ్. అమ్మా, స్వస్తి స్త్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సరం, త్రయోదశి శనివారం, 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అద్భుతమైన ముహూర్తం అమ్మా. ఏ గ్రహము వక్రి కాదు, అన్ని స్ట్రైటే. అయితే ఏంటి? హే డియర్ సిబిఐ, ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నేను మా ఇంటికి తీసుకెళ్ళడానికి ఈ ముహూర్తం పెట్టుకొచ్చాను. మీ ఇంటికా? దేనికి? దేనికంటారేంటమ్మా? పాపం మా వాడు అనారోగ్య కారణం వల్ల పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట్లన్నీ ఆగిపోలా. వాటిని వెంటనే జరిపించేసి మిమ్మల్ని ఇద్దరిని ఆస్ట్రేలియా పంపించేసి అనుకో, నేను ఇండియాలో హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఫారెన్ లో రిలాక్స్ అయిపోవచ్చు. జరిగిన దేని గురించి నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. శేషు కేసు వెనుకున్న క్రిమినల్స్ అందరినీ లోపలేసే వరకు నేను రిలాక్సే అవ్వను. ఇంకా మనకి కేసులొద్దు, గొడవలొద్దు. అయినా నీకు ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది? కట్టింగ్లన్నీ పోను 8,000 వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఎవరివి? కోట్లకు అధిపతి అయినటువంటి ఈ మాసరయ్య గారి కోడలివి. ఈ ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏంటి అని అక్కడ ఆఫీసులో చెప్తే బాగుండదు. సీక్రెట్ గా నీకు విషయం చెప్పాలని ఇక్కడ నీకు ఎదురు వచ్చాం. ఏంటి? అదే ఆ మండల్ శేషు గారి కేసులో అక్కడ పేరింది బాంబులు కాదు, శివకాశి సేవటప్పగాయలని చెప్పి రాసేసి ఫైల్ క్లోజ్ చేసి ఇంటికి పద. ఇక్కడ బందుకోటంత కారుతో వెయిటింగ్, అక్కడ అత్త ఆర్తో వెయిటింగ్. ఈ కేసు మీద మీకేంటి ఇంట్రెస్ట్? టెల్ మీ. తెల్లు అన్న తర్వాత ఇంకా తప్పేదే ఉంది. ఈ కేసులో ఇరుక్కుంది నేను ఒక్కడే కాదు, నా కొడుకు కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఈడు ఎవడు? నీ మొగుడు. ఈ కేసుని ఇంకా ఓ కెలికావనుకో, నీ మొగుడు కటకటాల వెనక్కి వెళ్తాడు, నువ్వు పేపర్ పైన ఎక్కుతావు. పడిపోకరా మామ వాళ్ళ మధ్య గొడవ ఇది. అసలు నీ కొడుకు నా మెళ్ళలో తాళి కట్టలేదు. నేను చెప్పానా నేనే కరెక్ట్. నా కొడుకు తాళి కట్టలేదా? కట్టలేదు. మరి ఎవరు కట్టాడు? గంధర్వుడు. ఆడెవడు? కాగల కార్యం తీర్చిన గంధర్వుడు. అతనెవరో ఎలాంటి వాడో తెలియకపోయినా నాకు అవసరం లేదు. తాళి కట్టి నన్ను మీ కుట్ర నుంచి రక్షించాడు. అతని ఉపకారం నేను జీవితాంతం మర్చిపోను. ఆటలుగా ఉందా? పోలీసు ఆటలాడరు, వేటాడతారు. తాళి కట్టలేదంటే సరిపోతా? కట్టలేదు కాబట్టే కట్టలేదన్నాను. సాక్ష్యం? నా మనస్సాక్షి. ఒకవేళ మీరన్నట్టు నిజంగానే మీ కొడుకు నా మెళ్ళలో తాళి కట్టున్నా సరే, నడి వీధిలో ముద్దాయిగా ఈడ్చుకెళ్ళి అతని సెల్లో వేసేదాన్ని. ఎస్, వేస్తాను. మిమ్మల్ని అందరినీ ఒకే సెల్లో వేస్తాను. ఐ డోంట్ కేర్ ఎనీబడీ. నేను చెప్తే నువ్వు వినిపించుకున్నావా? అనవసరంగా డబ్బు కోసం కక్కుర్తిపడి పెద్ద రిస్కే చేశాం. ఇప్పుడు చూడు ఎంత టెన్షన్ లో పడ్డాము. కమలా, మనం ఈ పని చేస్తే మనం వాళ్ళు దుబాయ్ తీసుకెళ్తానని చెప్పారు కదా. అయినా జీవితంలో ఏదైనా సాధించాలంటే ఈ మాత్రం రిస్క్ చేయక తప్పదు. ఇప్పుడు ఆ రాజా మన కోసం వెతుకుతున్నాడు. మనం గనక అతని కంటపడితే ప్రాణాలతో వదలడు. ఇట్స్ కన్ఫర్మ్. ఆడు మనల్ని పట్టుకోవడం వాడి తరం కాదు. వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఎలాగైనా మనం దుబాయ్ వెళ్ళిపోదాం. అదే బెటర్. కమాన్. మాకేం తెలీదు, మమ్మల్ని నమ్ము. నిజానికి వాళ్ళెవరో కూడా మాకు తెలీదు. నేను ఆ హాస్పిటల్లోనే నర్సును కాబట్టి నాతో ఈ నాటకం ఆడించారు.
ఆయన తన తమ్ముడు అని చెప్పి నేను నమ్మించారు. అవును, ఈ నాటకం ఆడటానికి మాకు 5 లక్షలు ఇచ్చారు. ఇదంతా రేఖ వాళ్ళ ప్లాన్. నిన్ను ప్రేమించినట్టు నటించింది, తనకు పెద్ద జబ్బు ఉన్నట్టు నిన్ను నమ్మించింది. నన్ను నమ్మించడం దేనికి? హాస్పిటల్లో ఉన్న శేషు దగ్గర ఇంపార్టెంట్ అయిన సిమ్ కార్డ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి కావాలి. వాటిని నువ్వే సాధించగలవని వాళ్ళ గట్టి నమ్మకం. తనకు కావాల్సిన ఇంపార్టెంట్ సిమ్ కార్డ్స్ నీ ద్వారా సాధించడం కోసమే ఈ మోసం చేసింది. ఆ సిమ్ కార్డ్స్ కోసమే నీతో ప్రేమ నాటకం ఆడింది. వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు ఉండే చోటు మాకు తెలియదు, కానీ మేమిద్దరం వాళ్ళని కలిసే చోటు మాత్రం మాకు తెలుసు. నాకు చూపిస్తారా? తప్పకుండా. అయితే రండి. కమలా, వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి. సిరు ఎక్కడుంటారు చెప్పు. కమలా, సిరు. అయినా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, సిమ్ కార్డు మిస్ అయిపోయింది. ముహూర్తం పెట్టింది ఎవడరా? నేనేనండయ్యా. గుండొకటి కింద బాంబు పెట్టి గుండె యువర్ అటెన్షన్ ప్లీజ్. నేను అబు సయ్యద్ జాఫర్ సల్మాన్ ముఖ్రీ బోల్ రా. బాగానే ఉంది కానీ ముందు నీ పేరు పొడుగు తగ్గించుకో, లేకపోతే ఫోన్ బిల్లు పెరిగిపోతుంది. ఇప్పుడు ఆపే. మీరు అనవసరమైనవి ఎక్కువగా మాట్లాడతారని చాలా మంది చెప్పారు, ఎవరో చెప్పినోళ్ళు చెప్పుకుంటారు, కానీ నేను అవసరమైందే మాట్లాడతాను. జిస్ దేశ్ మే గంగా బేటీ నహీ హై, గుండా భీ బేటీ హై. బోలో బోలో బోలో. మీ బ్రతుకులకు మీ స్టేటస్ పత్తనానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం నాకు దొరికింది. చాలా రిస్క్ చేసి సంపాదించాను, చాలా కాస్ట్లీ. ఇంపార్టెంట్ ఎక్స్పోర్టెంట్ బోల్. వెయిట్ ఫర్ నెక్స్ట్ కాల్. ఇదెవరో టీవీ యాంకర్ లాగా ఉన్నాడు రా. సారీ ఫర్ బ్రేక్ లాగా వెయిట్ ఫర్ నెక్స్ట్ కాల్ అంటున్నాడు. ఈ నవ్వులకి ఏం తప్పు లేదు. మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది, సిమ్ కార్డ్ మిస్ అయిపోయింది, ఇంకా బ్యాటరీ వీక్ అయిపోయింది. ఛార్జింగ్ లో పెట్టు. అబ్బో, నీ పని అయిపోయింది కదా. నేను రాజ్ దగ్గరికి వెళ్ళిపోనా? రాజ్ ని నీ కోసం మోసం చేశాను. నేను తన్ని ప్రేమించడం మాత్రం మోసం కాదు. నిజంగానే వాణ్ణి నా ప్రాణం కన్నా ఎక్కువగా లైక్ చేశాను. అరే చూప్, ముందా సిమ్ కార్డ్ జల్దీ జల్దీ నికాల్. ఎలే, నీకు కావాల్సింది ఇచ్చేసాను కదా, నన్ను రాజ్ దగ్గరకు పంపించేయ్. దుబాయ్ ఇరాక్ లో ఆయిల్ కింగ్స్ కి పిచ్చి పట్టించిన నీకు రాజుగాడు పిచ్చి పడిందేంటి? 4 రోజుల్లో ఇక్కడ డీల్ ఖతం చేసుకుని మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాము. వెళ్లే ముందు ఒక్కసారి రాజుని చూపించవా? జ్యాదా బాత్ కరే తో ఖతం కర్ దూంగా. నువ్వు నన్ను ఏం చేయలేవు. నీకు ఆ దుబాయ్ కింగ్స్ కావాలి, ఆ ఆయిల్ కింగ్స్ కి నేను కావాలి. I don't care. मैं तुमसे डरती नहीं. तुम मेरा कुछ नहीं बिगाड़ सकते. పోడా. సారీ డరాస్, నిన్ను మోసం చేశాను. అసలువి వాళ్ళకి ఇవ్వలేదు. నీ దగ్గర తీసుకున్నవి నా దగ్గరే ఉంచాను. మళ్ళీ నీకే ఇస్తాను. నన్ను తిట్టకురా. ఏమైనా సరే దాని ప్లేస్ పగిలిపోవాలంతే. అరే అరవకరా, పల్లకొండు. ఎప్పుడో బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయిన బిల్డింగ్ ఇది. నీ అరుపులకు బేట్లేసి గలదు. ఎక్కడున్నా దాన్ని తీసుకొస్తా. ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలంతే. మేము వెళ్ళి తీసుకొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాం. అడగాల్సింది అడుగు, కడగాల్సింది కడిగే. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, మేము వెళ్ళి వచ్చేస్తాం. సరే, దాన్ని కడిగేస్తా. దాని ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ నువ్వెక్కడున్నా నువ్వు వదలనే. ట్వింకిల్ ట్వింకిల్ సీటింగ్ రేఖ గారు, ఎలా ఉన్నానని చూసి ఎక్కిరించడానికి వచ్చావా అమ్మా? నీ సిమ్ కార్డ్ డ్రామా నుంచి తప్పించుకెళ్ళబోయి ఆ సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ మెళ్ళ 3 ముళ్ళు వేసేసానే. నీ వల్లే జరిగింది. మిస్టేక్ మీద మిస్టేక్, డబుల్ మిస్టేక్. నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వు నన్ను సీటింగ్, నేను అక్కడ సీటింగ్, సీటింగ్ మీద సీటింగ్. ఒకసారి రేక్ 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 వచ్చిందిరా. పోయింది. అయ్యో, జరిగింది కళ్ళ మర్చిపో, లేదంటే ఇలాగ నీ కళ్ళ కూడా వచ్చి నిన్ను పిచ్చని చేస్తాను. మండల స్టేషన్ మీ సిబిఐ టేకప్ చేసి చాలా రోజులైంది. సో వాట్? రియల్ ఎస్టేట్ గొడవలే దీనికి కారణం అంటారా? చెప్పండి మేడం. Every secret need not be told to your television shows. మీ పెళ్లి సందర్భంలో ఉండి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందంటున్నారు. దీనిపై మీ కామెంట్? చేజా, నోటికి శుచి పచ్చలేదా? నా పెళ్లికి దీనికి సంబంధం ఏంటి?
నేను నిద్దట్లో కూడా నా డ్యూటీ సైడ్ చాలా అలర్ట్ గా ఉంటాను. అలర్ట్ గా ఉండడం కాదు, అన్నెసరీ ఎమోషన్. ఆ సిమ్ కార్డు గురించి ఓవర్ పబ్లిసిటీ చేయడం వల్ల ఈ థెఫ్ట్ జరిగింది. దట్స్ యువర్ ఫూలిష్నెస్. ఎలా మేనేజ్ చేశారో, చేసిందెవరో ఐ విల్ ఫైండ్ అవుట్ సూన్. ఒకవేళ చేయలేకపోతే నవంబర్ 16 నేను ఈ జాబ్ లో చేరాను. ఐ విల్ రిజైన్ మై జాబ్ ఆన్ ద సేమ్ డే. ఈ ఇన్సిడెంట్ లో మొత్తం బాధ్యత చూడండి రా ఎంత అవమానపడుతుందో. ఇదంతా నా వల్లేరా, నా వల్లే. ఇంత జరిగాక తను మనశ్శాంతిగా ఉండదురా. అన్నం తిందు, నిద్రపోదు, ఏం చేస్తుందో ఎలా ఉంటుందో. నేను వెళ్ళి చూసి ఏట్రా ఈడు అత్తరింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు. ఈడావిడికి భోజనం తినిపించే లోపల ఆవిడే ఈడికి జైలు కూడా తినిపించేస్తుంది. కొద్ది క్షణాల్లో రాగం రాగం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి నాకు సంబంధం ఉందని కానీ నీ కొడుకు నాకు తాళి కట్టాడని దాని కోసం నిర్వహిస్తున్న ఈ మాట్లాడావో ఊరుకోను. ఈ రోజు శ్రావణ శుక్రవారం పొద్దునుంచి నీకోసమే చూస్తున్నాను. తాళి బొట్టుకు మంగళగౌరి పసుపు కుంకాలు పెట్టుకుంటే పునీతిరితనం కలకాలం ఉంటుంది. ఒక కుట్ర నన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టింది. ఇంకో కుతంత్రం ఏదో నాకు ఈ తాళి కట్టింది. బామ్మ, ఇది అనుబంధం అనుకోవాలో అవమానం అనుకోవాలో తెలియడం లేదు. అందుకే దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. వద్దమ్మా, తొందరపడకు. ఇది జన్మ జన్మల బంధాన్ని కలిపే పసుపు తాడు. నీకు తాళి కట్టిన వాడు ఎవడు, ఎక్కడున్నాడో, ఎందుకు కట్టాడో ఆ కట్టిన వాడి చేతుల్ని నీ మెళ్ళో ఉండే తాళి కట్టి తీసుకొచ్చి నీ ముందు నిలబెడుతుందమ్మా. అక్క, రేపు నీ బర్త్డే కదా, పెళ్ళయ్యాక మొదటి బర్త్డే స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దామే. పుట్టినరోజులు అవి ఇవి పెట్టకండి, నా మనసేం బాలేదు. అదేమిటమ్మా, ఏ పండగ చేసుకోకపోయినా మీ అమ్మా నాన్న గుర్తుగా నీ పుట్టినరోజు చేసుకుంటావు కదమ్మా. ప్లీజ్ అక్క, ఒప్పుకో. నో వే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. కాదక్క, బర్త్డే కదా, గో అవే ప్లీజ్. పదవే. నేస్తమా మన్నించు నేస్తమా, జన్మ నేస్తమా జత చేరు నేస్తమా. మంచి నేస్తమా మన్నించు నేస్తమా, జన్మ నేస్తమా జత చేరు నేస్తమా. చక్కనైన చుక్క నీకు చిక్కనంటిని, చిక్కుముళ్ళ వేట ఇంకా ఆపమంటిని. అత్తులేని పంటమంటూ ఏలాంటిని, సొంతమైతే నన్ను అప్పుడేలమంటిని. నేనే నీకు నీడను, కనులందు ఉండను, నిన్ను దాటి వెళ్ళను. ఆటే నేను ఓడను, నిన్ను గెలుచువాడను, అసలింక వీడను. మంచి నేస్తమా మన్నించు నేస్తమా, జన్మ నేస్తమా జత చేరు నేస్తమా. అన్నం వడ్డించు, వస్తున్నాను. భం భం టీవీ వంటలు మంటలు ప్రత్యేక కర్రీ కార్యక్రమం. మొన్నేమో అనస్కాయ వేపుడు అన్నారు, ముక్కలు ముక్కలుగా విడిపోయి వేపుడు పోపుడైపోయింది. క్షమించండి, చిన్న చిట్కా చెప్తాను. అనాసకాయ ముక్కలు కోసి వేయించే ముందు అందులో ఒక చెంచాడు ఫెవి క్విక్కు, గిద్దెడు ఫెవి కాలు వేస్తే విడిపోకుండా ముక్కలు ముక్కలుగానే ఉంటాయి, చెక్కల్లా కరకరలాడతాయి. ఉండు, పుస్తకం తీసుకొస్తాను. కేబుల్ కట్టయింది. వీచేటి కొంటె గాలి నీలా ఆపివేసి పిడిపోయిక గోల చెయ్యక, అబ్బబ్బ మింగిలున్న పరిగెత్తు మబ్బులారా ఆగిపోండిక. ఆట తాలిక జాబిలమ్మ వెన్నెలతో ఒక జాబురాయవే, నేల తల్లి చేతులతో ఇక సేద తీర్చవే. ముచ్చట్లన్నీ ముల్లోకాలు చూడని, దేవుళ్ళంత ముక్కున వేలు వేయని. మురవని మంచి నేస్తమా మన్నించు నేస్తమా, జన్మ నేస్తమా జత చేరు నేస్తమా.
పాపాయిడు గిల్లి గిల్లిలలో సందవేళలో మూట పిప్పి ముద్దంతా మురిపించి ఇచ్చుకో సింగారాలు సింధూరాలు మంచి నేస్తమా మన్నించు నేస్తమా జన్మ నేస్తమా జత చేరు నేస్తమా It's already 5 o'clock. Oh, TV off చేయలేదు. మామా ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. కొంచెం డ్రెస్ తీసి పెట్టవా? బర్త్డే అత్తరాలి. మన పని తగ్గిపోయినట్టు తల్లి బాలేదు ఎలా కూర్చోండి. ఆ రోజు మీరే కదరా హాస్పిటల్లో నాకు డాష్ ఇచ్చింది. కాదు మా డూపు. నువ్వు కోమాలోంచి బయటకు ఎప్పుడు వచ్చావురా? మొన్నే వచ్చాను కానీ వీళ్ళు ఇంపార్టెంట్ ఖైదీలు పోలీస్ స్టేషన్ తీసుకురా. పట్టుగానే ఉంది, పదండి. గురుగారు ఇంత టైట్ గా వేశారు కదా, మరి దొంగలేలాగండి పారిపోతున్నారు. ఎలాగంటే ఇది ఇప్పితే పారిపోతా. ఎలా ఇప్పుతారు? ఎలాగంటే ఇప్పుడు ఏడే చూసావు కదా, రివర్స్ లో తిప్పితే ఎప్పడం అన్నమాట. ఎలాగన్నమాట, ఇలాగ ఇప్పితే పారిపోతా. ఇంకసార్లు వచ్చేయండి. అయ్యి బాబు ఒరిజినల్ రన్నింగ్ వచ్చేయండి రా బాబు. అసలు ఈ సంకెళ్ళ కనిపెట్టాడో కానీ ఆడి మీద అని ఉమ్మేయాలి. वो इधर में इनके साथ मैं मांडोली करता हूँ. सारे मेरे हाथ में స్వామి క్రికెట్ స్కోర్ ఎంత? ఇంతకీ నువ్వెవరు? మా దగ్గరికి రమ్మంటే నీ దగ్గరికి రమ్మని ఆ పొగరబోత ఆర్డర్ ఏంటి? ఎంత వాళ్ళైనా నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను గాని నేనెవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళను. కాల్లో ముళ్ళు సలిపేస్తుందిరా, కాస్త తీసి పెట్టు. నేను కాళ్ళు ముళ్ళు తీసే రకం కాదు, కాలే తీసే రకం. దించు. ఆ శేషగాడి దగ్గర పోయిన సిమ్ కార్డ్స్ నా దగ్గరే ఉన్నాయి. కష్టపడి సంపాదించాను. 5 కోట్లు ఇస్తేనే మీకిస్తాను, నైతో ఆ సిబిఐ ఆఫీసర్ రత్న ప్రభాకిస్తాను. సింపుల్ మ్యాటర్. ఇవాళ ఏ వారం రా? బుధవారం 12:01 మధ్య రావు కాలం 4 గంటలకు దుర్ముహూర్తం, 10 గంటలకి ద్వాదశ. మ్యాటర్ త్వరగా తెలుసుకపోతే మారుతుంది నీ దశ. दिल जलाता है तू मुसलमान का बच्चा है. हिंदू वारम वर्जन राहु कालो अच्छा बोलता है. तू नेशनल परमिट ला दी है. हिंदू मुस्लिम भाई भाई है. एग्रीमेंट కూడా ఓకే है. कैश మాత్రం శ్యామ్ को देता है. No 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 don't accept. మొన్న బాబ్స్ చోటా టైగర్ సింగ్ ఇచ్చిన 7 కోట్లు దొంగ నోట్లని తెలిసి 7 ఊసల వెనక్కి పోయాడు. పాపం నీదేమో ముస్లిం కంట్రీ, అక్కడ దొరికిపోతే రాళ్లతో కొట్టి చంపుతారు. మీరు ఇక్కడికి ఫోన్ లో మాట్లాడుతుంటే ఒక స్వీట్ లేడీ వాయిస్ వినిపించింది. అందుకే మీ కార్ డిక్కీలోనే ఎక్కి మా ఎదర్ ఆయా హూ. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే చీ 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 ఆల్ పుల్లింగ్ యాస్ వెరీ స్త్రీలింగ్. నేను చాలా మాఫియా మీటింగ్స్ చూశాను, ఇలాంటి డర్టీ మీటింగ్ చూడలేదు. నేను వేరే చోట ఉంటాను, నాకు ప్రైవసీ కావాలి. హే 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 బ్యూటీ, బ్యూటిఫుల్ హెయిర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. డార్లింగ్, నేను నీకు క్యాష్ ఇవ్వను, డైమండ్స్ ఇస్తాను. యు నేమ్ ద కంట్రీ, సిటీ, హోటల్ అండ్ యు నో వి విల్ సెలబ్రేట్. ఏయ్ కాన్ కోల్ కే సునో, నా క్యాష్ వద్దు, నాకు 5 కోట్ల రూపాయల బంగారం కావాలి. మా ఇద్దరికి పాస్పోర్ట్స్ అరేంజ్ చేయాలి. దుబాయ్ వయా మస్కట్ వెళ్ళడానికి 2 ఫ్లైట్ టికెట్స్ కావాలి. డీల్ మొత్తం ఎయిర్పోర్ట్ లోనే చేద్దాం. ఓన్లీ 2 days టైం, లేదా సిమ్ కార్డ్ సిబిఐ దగ్గర, మీ లైఫ్ కార్డ్స్ జైల్లో. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఆ బోల్ రే కామ్ బస్ ఖతం పే. బాబ్స్, ఇది మన ఇల్లు కాదు,
ఆ సిబిఐ ఆడది ఈ కేసు డీల్ చేయడం వల్లే కదా ఈ ఉడతలు పట్టే వాళ్ళు అందరూ ఈ ఉడుం మీదకి ఎదురు తిరుగుతున్నారు. దాన్ని అన్పాపులర్ చేసి దాని ప్లేస్మెంట్ మార్పిచ్చేయండి రా. దాని క్రిమినల్ బ్రెయిన్ కి మన పొలిటికల్ టచ్ ఇచ్చేయండి. అవును మేడం, నాకు బాగా గుర్తుంది. ఆ శేషు గారి దగ్గర నుంచి సిమ్ కార్డ్స్ కొట్టేసింది ఆ దొంగ రాజా అండ్ పార్టీయే. అప్పటికే అటాక్ ఇచ్చాను మేడం. వాళ్ళు నన్ను కొట్టి పారేస్తే అన్కాన్షియస్ అయ్యాను. ఆ బ్యాచ్ ని పట్టుకొని నేను అరెస్ట్ చేస్తే ఇదిగో ఈ హెడ్ వదిలేశాడు మేడం. వదిలేదు, వాళ్ళే తప్పించుకున్నారు. అంటే హత్యకి పోయిన సిమ్ కార్డ్స్ కి ఆ రాజుకి లింక్ ఉందన్నమాట. ఆ రాజుని పట్టుకుంటే హత్య చేసింది. హాస్పిటల్లో ఉన్న మండల శేషు విడుదలకి ధర్నా. ఒక యువకుడిని ఒలింపిక్స్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకోపోయేవాడిని రన్నింగ్ లో కాదురా, బాంబింగ్ లో. ఆ అమాయకుడిని హాస్పిటల్లోనే మీ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. షట్ అప్ రాస్కెల్స్. వాడొక పరమ దేశభక్తుడు, మీరంతా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇడియట్స్. నీకు ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం ఉంది. నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. నిన్ను వీధి వీధికి ఈడ్చి ఈడ్చి కొడతామే. ఏమనుకుంటున్నావే? ఎక్కువ నగరాలు చేయకుండా పోవే. ఏం చేయలేవు, ఏం చేయలేవు. Take them in. ఎళ్ళని ఎవడ కట్టేశాడో కానీ ఆడు ఈ చేతుల భగవంతుడితో సమానం. ఏ చీర మేసాల ఇప్పుడన్నా శతక బాధకపోతే జనం హలో, సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ. ఎస్. గంధర్వుడు. మన కలయిక ఓ మిస్టరీ, నా వెనుకుందో పెద్ద హిస్టరీ. ఓ చూడండి, మీకెంత ఉద్రేకం ఉన్నా మీరు ఒక ఆడదేనన్న విషయం మర్చిపోకండి. మీకే అవమానం జరిగినా బాధపడే మీ అభిమానులు అయిన వాళ్ళు మీ వెనకే ఉన్నారని గుర్తుంచుకోండి. అందుకే మీ మీద పడిన చేతుల్ని కట్టి తెచ్చి మీ ముందు పడేశాడు మీ గంధర్వుడు. తాళి కట్టిన వాడి చెయ్యి తప్ప ఇంకొకటి చెయ్యి ఆడదాని మీద పడకూడదు. చూడమ్మా, ఇంతవరకు మీ ఇద్దరు కలిసి అరుంధతిని చూడలేదు, అందుకే అనర్థాలు. చూడండమ్మా, చూపిస్తా. ఏనాటికైనా మీ ఇద్దరిని బట్టి అరుంధతిని చూపించాకే ఇంకో పెళ్లి, ఇంకో సంభావన. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభామిని. ఎంత సెటప్ ఉంటేనే గానీ పాయింట్ లోకి రాలేము. ఒరే అప్పగా, నువ్వు ఆ పోలీసు ఆవిడ మెడలో తాళి కట్టావు కదా, తీసి పారేద్దేమో రుణం తీరిపోద్ది అనుకున్నావు. లేదే, యూనిఫారం తో పాటు వేసుకొని టింగ్ 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 మని తిరుగుతుంది. నువ్వు తాకూడదమ్మా, మేమే తాగాలి. ఇప్పుడు ఆవిడ నీకు గంధర్వుడని నిక్కునే పెట్టేసుకొని ఎన్నెల్లో మళ్ళీ పోలీసులు వేసుకుంటుంది. అమ్మా, మేము అడిగిన దానికి సమాధానం చెప్పే వరకు నువ్వు తాకూడదు, మేమే తాగాలి. మరి నీ సంగతి ఏంటి? అనుకోకుండా తాళి కట్టారంటే అయ్యో పాపం అంటావు. అర్ధరాత్రి వెళ్తావు, అన్నం పెడతావు, పాట పెడతావు, ఇంటర్వ్యూలు కట్టేస్తావు. మరి శుభం కట్ట ఎప్పుడు వేస్తావా?
ఇప్పుడు మీ అమ్మ నేను అనాథం చేసిందని ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చేసిందని నువ్వు బాధపడిపోతున్నావా? మరి నే మాట్లాడి రేపు అలవాటు ప్రకారం అర్ధరాత్రి పూట ఆవిడ ఇంటికెళ్ళి అన్నం పెట్టి పాట పాడి అదే కళనుకొని కాపురం చేసావనుకో, పంపులు మీద ఇక కొడుకు పుట్టాడనుకో, ఆవిడికి మొగుడెవరో తెలియక వీడికి తండ్రి ఆవిడో తెలియక వన్ సైడ్ ఫ్యామిలీతో ఆడు అనాథ కాడా? ఆడి ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ మరి అన్యాయం అయిపోదా? ఇప్పుడు నువ్వు మీ అమ్మని తిట్టినట్టుగా ఆడు నేను తిట్టన్న గ్యారంటీ ఏంటి? మొత్తం అంతా చండాలం చేసావయ్యా. ఇదేటిదే మందు అయిపోయిందేటి? నీ మందు ఇప్పుడు మీరెవరు తాగకూడదు, నేను ఒక్కడిని తాగాలి. ఎవడ మనల్ని తిట్టేది? పెళ్లి దొంగలా చేసుకున్నా కాపురం దొరలా చేస్తాం. సిబిఐ ఆఫీసర్ మా పెళ్ళామని గుర్తు చేశారుగా, చూడకుండా లేకపోతున్నాను రావు సార్. చూసొస్తా నా వైఫ్స్ దగ్గరికి. ఇప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్ లో ఉంటది. మరి అక్కడ ఉంటదనేగా కలిసి టీ తాగొద్దామని వెళ్తున్నాం. రే చేసే ఈ టీ తాగొస్తాడా టిఫిన్ కూడా చేసేస్తాడా? బయట యాక్టింగ్ లోన అండర్స్టాండింగ్ బాగా ఉన్నట్టుగా ఉంది. మిస్టర్ దాసు మేడం, ఈసారి మాత్రం ఆ రాజా మన నుంచి తప్పించుకోలేడు. అవును మేడం. అతన్ని పట్టుకోవడం కోసం చాలా పవర్ఫుల్ ప్లాన్ వేశాను. అది చాలా సీక్రెట్ గా ఉండాలి. నా అసిస్టెంట్ కూడా చెప్పట్లేదు. ప్లీజ్ బి అలర్ట్. ఓకే మేడం. ప్లాన్ ఏంటంటే రేపు హోలీ, మీ మెగా థీఫ్ రాజా తప్పకుండా రేపు ఆ లేబర్ కాలనీకి వస్తాడు. మనిద్దరం అక్కడే ఉంటాం. మనం ఉన్న సంగతి డిపార్ట్మెంట్ కూడా తెలియకూడదు. అతను మనకు సైట్ అయిన వెంటనే మేడం తప్పించుకుపోకుండా అబ్జర్వ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మన నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. అంబరమంటే అనంత దూడి మమతకు నేడే హోలీ. కామని బుగ్గలు ఎరుపు, కారడు పురులే నలుపు, బంగరు మనసే తెలుపు, అందమే కలగలుపు. ప్రాయమే పచ్చని పసుపు, దేహమే మాయని మెరుపు, కలువల కన్నుల మలుపు, కదలికే కథ తెలుపు. అరే మొన్న చిన్నకున్న పని నావే, చిందుకున్న తేనెలన్నీ తేవే, తుళ్ళుకున్న ఒళ్ళు పువ్వు ఈవే, రేపుతుంటే రేపు నాకు రూపురేఖ నాకు తప్పవే. హోలీ హోలీ హోలీ
వాటిని చాలా ఏరులై తారాలా అరే హంసలాగా మళ్ళీ రేగు నడక చిరు హింస పెట్టి సాగమల్లి వెనక మగ జన్మ ఏల కాళ్ళ కాడ పడక చూరమల్ల కుర్రదాన్ని జంట కూడి ఆడి పాడిక హోలీ 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 జాలి 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 ఈ రంగుల గాలి భలే భలే రంగేలి ఎన్నో హంగులు జల్లి కథలి కంగాలి వయసును కంటే బసంత కేలి కలతకు లేదు ఖాళీ అంబరమంటే అనంత కూలి నోతకు నేడే హోలీ 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 జాలి రాజగడ్ బ్యాచ్ నా శాత యాసం కట్టించారు. రాజా భయపెట్టి మరీ కట్టించారు. ఎందుకు భయపెట్టావు? మొన్న అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం ఇప్పించే మ్యాటర్ లో ఇరుక్కున్నాను. అది నా ప్లాన్ వాడికెలా తెలిసింది? మీరు చెప్తున్నప్పుడు మీతో టీ తాగి మరీ అన్నాడు. Is it? మొత్తానికి మన రంగు ఆడికి తెలిసిపోయింది. ఆ రంగుల్లో మీరు కలిసిపోయారు. రంగుకి రంగుకి మధ్యలో బొంగుల నేను మిగిలిపోయాను. అసలు ఈ రంగులు ఎవడ కనిపెట్టాడో కానీ ఛూ అని ఆడి మీద రంగుల్లో రంగోలి ఉమ్మెయ్యాలి. మొత్తానికి శీతాకాలంలో చుట్టుకోవడానికి కోటి क्या रे मैं तेरे को समझाया ना अबू धाबी में प्लान करता हूँ कैश క్యాష్ 5 లక్షలు 5 లక్షల నేను అడిగింది 5 కోట్లే దట్ టు గోల్డ్ మా క్యాబినెట్ డిసైడ్ చేసింది అంతే నేను చెప్పిన డీల్ చెప్పినట్టు జరిగితేనే మీకు ఆ సిమ్ కార్డ్ దక్కేది లేదా నేదుంగా ఏంటి సిమ్ కార్డులు ఇవ్వవా? తుడిసి సంకలో పెట్టుకో నాని రీఛార్జ్లు అవుతాయి. నీలాంటి పోస్ట్ కార్డు గాలతో నా కాల్లో ముళ్ళు చాలా సార్లు తీసుకున్నాను రా. కొల్లిపోయినాయలా నీ సిమ్ కార్డులతో మాకు పని లేదు. ఏదో ఎన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా అట్టే పెట్టావు కాబట్టి నీ కష్టం ఉంచుకోవడం మంచిది కాదు కాబట్టి నీకు ఇదైనా పడేద్దామని వచ్చాం. అది రెంటే అనుకో డొనేషన్ అనుకో నీ ఇష్టం. రైట్ మరి రేకుతా రేపు పొద్దున 10 గంటల లోపల నువ్వు వచ్చి నా కాల్లో ముళ్ళు తీసి ఆ సిమ్ములు ఇచ్చి క్యాష్ అట్టుకెళ్ళిపో. అలా జరగలేదనుకో నా ఒంటి మీద ఎంట్రుకు రాలిపోయింది అనుకుంటా. సిమ్ కార్డ్ తో కిసి కీమత్ పే నహీ. ఆ సిమ్ కార్డులు మొన్న తాయితలా కట్టించుకో. రేపు పొద్దున ఆడే వస్తాడు రండిరా. అసలు విషయం వాడితో చెప్తే రేపేంటి ఈ రోజే కుక్కలా ఇక్కడికి వస్తాడు. నేను వెళ్ళి చెప్తా. ఏం చెప్పేది? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? రేపు ఆ మండల శేషుని మన ఇన్ఫ్లుయెన్స్ తో బెయిల్ మీద బయటకు తీసుకొస్తున్న విషయం వాడితో చెప్తే 5 కోట్లు కాదు 2కి వస్తాడు. ఇంకా మాట్లాడితే 1కి వస్తాడు. ఫ్రీగా వస్తాడు. నేను వెళ్ళి చెప్తా. వెళ్ళి చెప్పు. ఆ రివర్స్ లో వేస్తాడు. కనీసం ఆ గదిలో ఉన్న స్వీట్ వాయిస్ తో చెప్పొస్తా. దాన్ని గోకటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు నాకు తెలుసు. పదరా. ఆ బెయిల్ ఇది ఆడు ఎన్నాడంటే మన బతుకులు చేపల చెరువులు అయిపోతాయి. నేను తీసుకెళ్ళండి. రత్నప్రభ మీరు ఆ శేషుగాడిని పట్టుకుంటారని లేదా రిజైన్ చేస్తానని మీడియా ముందు కమిట్ అయ్యారు. మీరు రిజైన్ చేస్తానని చెప్పిన డేట్ 2 రోజులు ఉంది. సో వాట్ నెక్స్ట్? ఓకే సార్, ముందు మాసరే బ్యాచ్ ని అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేయాలి. పర్మిషన్ ఇవ్వండి. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కి సాక్ష్యం ఏంటి? వీళ్ళకి ఈ హత్యకి సంబంధం ఉంది. ఇది ప్రూవ్ చేయలేకపోతే నేను ఇమీడియట్ గా రిజైన్ చేస్తాను. వాళ్ళను ప్రూవ్ చేయడం కాదు మేడం, ముందు మీ రిజిగ్నేషన్ తేలాలి. ఎస్ రేపే డెడ్ లైన్ పెట్టింది బాబాయ్. చాలా మంచి రోజు. అవును, ఆవిడ రిజైన్ చేసే ఆఫీసరే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆర్డినరీ లేడీ. అప్పుడు ఆవిడతో నీ మ్యారేజ్ కలెక్షన్ గురించి లీకింగ్ చేస్తాం. వెంటనే కేసులు కూడా మానేసి సూట్ కేసు పెట్టుకుని తిన్నగా మన ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా ఆవిడ అరెస్టులకి రెస్ట్, మన ఇంట్లో హౌస్ అరెస్ట్. అవును, అప్పుడు దొంగోడి పెళ్ళని స్టోరీ దొంగ కాపురంగా మారిపోతుంది. అప్పుడు ఆవిడ నీకు దొంగోడి పెళ్ళం, నాకు దొంగ వదిన, మీ పిల్లలకి దొంగ తల్లి, నువ్వు ఒక దొంగ తండ్రివి. ఇంకా ఆలోచించనుగా నువ్వు వెంటనే గృహ ప్రవేశానికి ఒక మంచి ఆవుని కొట్టుకొచ్చావు. అడ్డెలాగున్నా పర్వాలేదు, తాకు మాత్రం తిన్నగా ఉండాల. తనను తాళి కట్టిన భార్యగా నేనెప్పుడు చూడలేదు. ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ గాని గౌరవించాను. తను ఓడిపోకూడదు, నేను ఓడనివ్వను. రేపు తను రిజైన్ చేసే లోపు ఈ కేసుకు సంబంధించిన బలమైన సాక్ష్యాన్ని సంపాదిస్తా. అదా శేషిగాడి చేతే కక్కిస్తా. బెయిల్ బెయిల్ మనకు బెయిల్ ఓకే అవుతుంది. ఇంకా మర్యాదగా చూసుకోండి, లేకపోతే మనం బయటికి వెళ్ళాక మీరు ట్రాన్స్ఫరింగ్. పోలీసు వాళ్ళ దిష్టి తగిలే ఇక్కడ మొక్కబడట్లేదు. మీరు కిందికెళ్ళి కాపలాగాయండి, పిలుస్తాం. అలాగే సార్. పదండి బాబు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడేంటో పదండి. సర్దేలామా ఎలా ఎలా
ఇక్కడ ఒక్క నర్సు బాగాదు. ఆసుపత్రి అంటే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి, లేకపోతే ఆడొస్తాడు. వెళ్ళిపోయింది, అర్థం కావట్లేదు. సెల్లడి కానీ ఎంతవరకు మన అయిపోయినట్టే. బాబాయ్ ఫైట్ అదిరిపోయింది. షూట్ చేసానా? మనం తీయాల్సిందే అని చెప్పే సాక్ష్యం ఫైట్ కాదు. నా సిమ్ కార్డు ఎక్కడ? ఎవరా? బయట ఎంత హడావుడిగా ఉంది. వీడు చూస్తే చచ్చాలో ఉన్నాడు. వెంటనే వీడి చేతి నిజం చెప్పించాను. నువ్వు చూచారా బాబు? నువ్వు నిజం చెప్పరా నాయనా? చెప్పరా, నువ్వు చేసిన హత్య వెనకాల ఎవరున్నారో చెప్పరా శశు, చెప్పు చెప్పరా. రియల్ ఎస్టేట్ గొడవల్లో కేసీ చౌదరిని చంపడానికి మాసరయ్య నాకు డబ్బిచ్చాడు. నేనే చంపాను. మాసరయ్య చాలా మందిని నాతో చంపించాడు. నా సిమ్ కార్డ్స్ లో వాళ్ళ పేరు శశు. శ్రీవారు ఎవడో ఫోన్ లో మ్లేచ్ఛ భాషలో ప్రేలుతున్నాడు. ఎవరాదే? ఇది నేను మీకు చేసే లాస్ట్ కాల్. బెయిల్ మీద వాడిని బయటికి తీసుకొచ్చి ఎస్కేప్ అవుదాం అనుకున్నారా? అందుకే వాడిని నేనే ఖతం చేశాను. ఇంకా మీకు మిగిలింది ఆ సిమ్ కార్డ్స్ ఒకటే మాసరయ్య. సాయంత్రం దాకానే టైం. నేను అడిగిన పేమెంట్ తో రండి, లేదా మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాం, మీరు అక్కడికి రావాలి. అయ్యా, శేషుగాడు చనిపోయే ముందు వాడి దగ్గర ఎవరో మరణ వాంగ్మూలం రికార్డ్ చేశారంట. నువ్వెంత లక్కీరా, నీకు వాడు చేయి తగిలింది. ఇవన్నీ రాసుకోవటమేనా? నువ్వు వాడి చేతిలో చచ్చిపోయింటే బాగుండేదిరా. వచ్చే జన్మలో నువ్వు పిచ్చి కుక్కగానైనా పుట్టి విశ్వాసంగా బతికేవాడివి. రాజ్, నేను నీతో దొంగాటాడాను. నువ్వా పోలీస్ ఆవిడ్ని దొంగ పెళ్లి చేసుకున్నావు. మేమిద్దరం ఒకేసారి నీతో దొంగ పోలీస్ ఆట ఆడితే ఎలా ఉంటుంది? ఎక్కడికి? ఏదో డిసైన్ చేశారని తెలిసింది. మనల్ని ఎవరు గుర్తుపెట్టకుండా ఇక్కడ నుంచి వెంటనే దుబాయ్ వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ లో అంతా రెడీ. మన మూమెంట్ ఎవరికి తెలియకూడదని ఆటో ప్లాన్. రాజ్ ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి రాజ్ ఇంటి దగ్గర నుంచి పోనీరా, బయట నుంచి అయినా చూస్తాను. తీసుకెళ్ళరా, లేదా ఆటో నుంచి ఉరికేసి రాజ్ దగ్గరికి వెళ్ళిపోతాను. సంజయ్, హలో. చూడండి రత్నప్రభు గారు, తొందరపడి మీరు మీ జాబ్ కు రిజైన్ చేయకండి. వాట్? మీరు కేసు గెలవడానికి కావలసిన బలమైన సాక్ష్యం ఆ శేషుగాడి మరణ వాంగ్మూలం నేను సంపాదించాను. హూస్ దిస్? మీరు గంధర్వుడు అనుకుంటారు, నేను మీ అభిమాని అనుకుంటాను. మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తొందరపడి రిజైన్ చేయకూడదు. అందుకే మీకు కావలసిన సాక్ష్యాలు మరికొద్ది నిమిషాల్లో మీ ముందుంటాయి. जिस देश में गंगा बहती नहीं है, బాంబు బేతి है. అయినా దుబాయ్ గడి కోసం, ఆయిల్ రాణి కోసం మనం వ్యాన్ బాంబు ప్లాన్ చేస్తే వాళ్ళిద్దరట్ట జాయిన్ అయ్యారా? అయ్యా అయ్యా అయ్యా, అబుగాడు పోయాడు. రేఖ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆ దొంగ పోలీసు సేఫ్, కానీ అన్కాన్షియస్ లో ఉన్నారు.
సెక్యూరిటీ టైటింగ్ చేసినట్టు కొంత ఇలా తోచారు. అవును, ముగ్గురిని ఒకే గదిలో పెట్టారట్రా, విడివిడిగా పెట్టచ్చు కదా. ఐసీయూ అంటే అంతే మరి, పైకో కిందకో తేలేంత వరకు అందరు ఒక దగ్గర కుక్కేస్తారు. ర్యాక్ ముందు లేస్తే మనోడిని చూస్తుంది పర్లేదు, మనోడు ముందు లేచాడు అనుకో ఇద్దరిని చూస్తాడు ఇబ్బంది లేదు. కానీ సిబిఐ ముందు లేచింది అనుకో మనోడు చూస్తుంది గుర్తుపడుతుంది, మొత్తం అంతా గోల్మాల్ గోంగూర పచ్చడి అయిపోతుంది. అసలు ఆ రోజు పెళ్లి మండపంలో దూరి ఆ మాసరాయ కొడుకు బదులు ఆ సిబిఐ మెడలో మనోడు తాలికట్టాడు చూడు, అప్పటి నుంచి వీడికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తెంగోడు పడాల్సిన కష్టాలని మనోడు పడుతున్నాడు. ఏదేమైనా సరే మనోడు తప్పించడానికి మనం సిద్ధంగా ఉండాలి. 4 పిల్లడికి నేను చెప్తాను. వాడే వీడా ఆ జంపింగ్ పెళ్లి కొడుకు. చేసుకుని ముద్దులు పెట్టేసుకునేదాన్ని. ఇప్పుడు వాడు నీ వాడు, నీ పర్మిషన్ కావాలి. పడి గుండెల మీద పడుకుని ఆఖరు ఊపిరి వదిలేయడానికి ఒక్క ఛాన్స్ ప్లీజ్. నీ గుండెల మీద ఎంత హాయిగా ఉందిటా, ఒళ్ళంతా కాలిపోయిందిటా బాగా. నీకు నా మావంతే చాలా ఇష్టం కదా, అది మాత్రం అలాగే ఉందిరా. ఇవిగో నువ్వు నాకు ఇచ్చినవి నా దగ్గరే ఉంచాను, వాళ్ళకి ఇవ్వలేదు. అవును రే రే రే, నాకు నువ్వు కనిపించట్లేదు, ఏది కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది. ఎవరు నన్ను రమ్మని లాక్కుపోతున్నారు. నా గుండె ఆగిపోతుంది, ఆగి ఆగి కొట్టుకుంటుంది. నీ గుండె బలంతో కొన్న ఊపిరితో కొట్టుకుంటుంది. నీకు చెప్పకుండా వెళ్ళిపోతావు అనుకున్నా కదా, అలాగే వెళ్ళిపోతున్నాను. అలాగే వెళ్ళి సమझे. ఎక్కడే ఆ శేషుగాడి దగ్గర రికార్డ్ చేసిన వాంగ్మూలం ఎక్కడ? ఎవరు రికార్డ్ చేశారు? ఏంటే ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఆ దొంగరాజా గారితో చెప్పి చేయించలేదా నువ్వు? అతను రికార్డ్ చేశాడా? అవునే, ఎక్కడ చెప్పు. చెప్పవే. నాకు తెలీదు. ఆఫీసర్ రత్నప్రభని హాస్పిటల్ నుంచి ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆమె గాయాలతో అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా జరిగిన ఈ కిడ్నాప్ మీ రత్నప్రభ మా దగ్గర సేఫ్ గా ఉందయ్యా. ఊరికే గింజుకున్నంత మాత్రంతో మమ్మల్ని ఏం బేకలేవు. చెప్పేది ఇను, మాకు సంబంధించిన రహస్యాలు నీ దగ్గర ఉన్నాయి. దాని తాలూకు సీడీ సిమ్ కార్డులు సాయంకాలం లోపు నువ్వే స్వయంగా తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. అప్పుడే ఆ సిబిఐ బయటికి రిలీజ్ అవుద్ది. లేదనుకో దాన్ని మేము చంపం, నీ అకౌంట్ లో అది చచ్చిపో. తెలిసినోడు ఎవడో పోయేట్టుగా ఉన్నాడంటే నువ్వు చూడటానికి వచ్చానులే. ఎనీవే ఎర్లీ రికవరీ. నీ హెల్త్ నా వెల్త్ బాగుండాలయ్యా. రండ్రా, జీవుడు పోయాక చూస్తే బాగుండదు. ఎవరినైనా బతికుండగానే ఏమైనా చెయ్యాలి. ఎలా ఇక్కడి నుంచి బయటపడింది? ఆ ఆధారాలు అతని దగ్గర నుంచి ఎలా సంపాదించేది? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే చచ్చిపోతావు, జాగ్రత్త. సాయంత్రం దాకే టైం. హలో హలో సార్, సార్ హలో హలో సార్, చాలా ఎమర్జెన్సీ సార్. జర్నలిస్ట్ అయి ఉంటారు.
అయ్యా మా అమ్మాయిని ఎవరు ఎత్తుకుపోయారంట. ఆ వివరాలు ఏమన్నా తెలిసాయా మీకు? మేమేమన్నా మంత్రగాళ్ళం అంజన వేసి తెలుసుకోవడానికి? మా టెన్షన్ లో మేమున్నాం. బాబు ఆ రోజు బెదిరించి అల్లరి చేశారే వాళ్ళు వెనక దన్నున్న వెదవలే బాబు ఈ పని చేస్తుంటారు. అవును బాబు. ఏంటో ప్రతి వాళ్ళు పోలీసులు అయిపోతున్నారు. మీకు అన్ని తెలిసినట్టున్నాయి. మీ ప్రయత్నం మీరే చేసుకోండి, మేమెందుకు? అదేంటి బాబు ఆడపిల్ల ఆడపిల్లలా ఎప్పుడు బిహేవ్ చేసింది? ఎమోషన్స్ మాకు లేవా? ఎమోషన్స్ అవతల పార్టీ వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్లే, అది ఆలోచించాలి. అవునమ్మా, గాంధీ గారి కంటే గాడ్సే పవర్ఫుల్ కదా. తమరికి తెలిసినంత తెలియదులేండి. అయినా ఈ ఇన్సిడెంట్ ఈ రాష్ట్రానికి చెందింది కాదు. ఈవిడ ఇతర రాష్ట్రాల్లో చేసిన గొడవలకు అక్కడి నుంచి వచ్చిన అటాక్ ఇది. డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు తెచ్చింది. చిచి, అన్ని మ్యాగజైన్స్ చాలా బ్యాడ్ గా రాసేయండి. మీడియా అంతా ఉతికేస్తున్నారండి. నీకిది కావాలి, నీకిది కావాలి. ఆడదాని అనేది మర్చిపోయి అన్నం కూడా లేకుండా చాలా సిన్సియర్ గా ఉండాలి. పోలీసు వాళ్ళు వెనక అడుగు వేయకూడదని చెప్పావుగా. ఇప్పుడు చూడు వీళ్ళంతా ఎంత సిన్సియర్ గా ఉన్నారో, ఎన్ని పోలీసు అడుగులు నీకు తోడుగా ఉన్నాయో. ఇప్పుడు కనుక నువ్వు నా ముందుంటే దీనికి ఏం సమాధానం చెప్తావని చెప్పుతో కొట్టి ఈ పాటికి నీ చేత రాజీనామా చేయించుండేదాన్ని. సార్, అది బతికొండగా నాకు అప్పచెప్తారన్న ఆశ నాకు లేదు. ఇతర రాష్ట్రాల వాళ్ళు దాన్ని పచ్చుకు తినేశారని చెప్పకుండా కనీసం దాన్ని సమానైనా నాకు అప్పచెప్పండి. చాలు చాలు. సార్ ఇప్పుడు వీడెవడో జర్నలిస్ట్ అయి ఉంటాడు, వీడికి దొరకకూడదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోడు ఎవడో కానీ ఆయన మహానుభావుడు. దాన్ని చెడదొప్పుతున్న మన మీద మనం ఉమ్మేసుకోవాలి. హలో 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 ఎవరో చెప్పండి. తను ఎక్కడుందో తెలిసిందా? వేసరంత జాడు కూడా తెలియలేదు. మొత్తం అంతా కట్టుదిట్టం చేయించారు. పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. హలో స్పీకింగ్. అసలు ఆ మాసరే బ్యాచ్ మొత్తాన్ని నొక్కేస్తే అది అసలు మొత్తం విరిచేస్తే ఏ దాని ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, అది మర్చిపోకండి. హలో, ఇక్కడ నేను చాలా రిస్క్ లో ఉన్నాను, దయచేసి వినండి. దేర్ నో టైం. నేను సిబిఐ ఆఫీసర్ రత్నప్రభని. నన్ను మాత్రే బ్యాచ్ కిడ్నాప్ చేసి ఇక్కడ పడేశారు. నా గురించి ఆలోచించమని చెప్పట్లేదు, నేను చెప్పేది విని నాకు హెల్ప్ చేయండి. మీరెవరో నాకు తెలీదు, మీరొక్కరే నాకు ఇప్పుడు ఆధారం. నేను చాలా కష్టపడి ఫోన్ కనెక్ట్ చేసుకున్నాను, ఇదెంతసేపు పనిచేయదు. హలో 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 రత్న, ప్లీజ్ హెల్ప్. హలో హలో రత్న. ఏమైంది రా? దేని కంగారు పడుతున్నావు? రత్న ఫోన్ చేసిందిరా. రత్న మధ్యలోనే కట్ అవుతుంది. హలో హలో హలో. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆ చోట ఎక్కడ? ఐ డోంట్ నో వేర్ ఐ యామ్. నా గురించి ఆలోచించకండి. ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు రాజా అనే అతని దగ్గర ఉన్నాయి. అవి సంపాదించి ఆశ్రయ బ్యాచ్ కి శిక్ష పడేలా చూడండి ప్లీజ్. హలో హలో. శిక్ష పడేలా చూడండి ప్లీజ్. ఎక్కడుందో చెప్పిందా? తను ఎక్కడుందో తనకి తెలియదంట. ఏటా ఈ సెల్ ఫోన్ లో చేసి నంబర్ అయితే వస్తుంది కానీ ఇంటి పేరు, అడ్రస్, ఫోటో కూడా వస్తే ఎంత బాగున్నా. కరెక్ట్. ఆ ల్యాండ్ లైన్ ఫోన్ నంబరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఉంటది. పట్టించాడు. హలో, నేను నంబర్ ఇస్తున్నాను, దాని అడ్రస్ ఎక్కడో చెప్పండి.
మీరు సేఫ్. చాలా థ్యాంక్స్. మీరెవరు? మీరు ఫోన్ చేసింది నాకే. మీరా? అనుకోకుండా లైన్ లో కలిసి మీకు శ్రమిచ్చాను. అనుకోకుండా మీకు లైన్ లో కలవడం ఇది మొదటిసారి కాదు, రెండోసారి. రెండోసారా? ఇదే ఆఖరిసారి అయితే మంచిది. ఇదిగో ఆ శేషు దగ్గర నేను రికార్డ్ చేసిన మరణ వాంగ్మూలం, ఆడి దగ్గర కొట్టేసిన సిమ్ కార్డ్స్. ఇంకా మీరు రిజైన్ చేయక్కర్లేదు, చెయ్యకూడదు. అంటే నువ్వు పంతం పట్టి పట్టుకోవాలని కలవరించే దొంగ రాజాని. ఓహో, నువ్వేనా రాజావి? నువ్వు తట్టుకోలేని ఇంకో నిజం ఇంకా ఈ చీకట్లోనే దాగుంది. ఏంటా చీకటి నిజం? దొంగెవరో తెలుసుకున్నావు చాలు, కానీ ఈ దొంగ ఎలా ఉంటాడో చూడాలనుకోకు. నిన్నిప్పుడే ఇక్కడ నేను చూసి తీరాలి. నువ్వు నన్ను చూడాలి. నువ్వు నన్ను ఎప్పటికీ చూడకూడదు. చూడాలి. దొంగలా నీ నుంచి తప్పించుకోవాలనుకున్నాను, కానీ తాళి కట్టి నీకు ఇలా దొరికిపోతాను అనుకోలేదు. ఈ దొంగోడి పెళ్లిని సీరియస్ గా తీసుకోకు, దొంగాటలా మర్చిపో. చూడు, ఈ సాక్ష్యాలతో వాళ్ళని నేరస్తులుగా నిరూపించేంత వరకు నన్ను బయట నీతో పాటే ఉండనివ్వు. నా మాట నమ్ము. నువ్వే నేరస్తుల్ని పట్టుకోవడం మా పోలీస్ డ్యూటీ, మీ దొంగల పని కాదు. నేరస్తుల్ని పట్టుకోవడమే మీ పోలీసులకు తెలుసు, కానీ దొంగలు ఎలాంటి ఎత్తులేస్తారో దొంగకే తెలుసు. మీ దొంగ పోలీస్ చట్టం చూస్తుంటే జనం దృష్టిలో సిన్సియర్ ఆఫీసర్ లాగా పెద్ద బిల్డప్ ఇచ్చి సీక్రెట్ గా అరకు వ్యాలీ హనీమూన్కి వెళ్తున్నట్టు ఉందండి. దొంగోడు పెళ్లిలో పోలీసు మెడలో తాళి కట్టాడు, పోలీసు దొంగోడితో చేతులు కలిపి బేడీలు వేసుకుంది. మేము అడిగిన సాక్ష్యాలు నువ్వే తీసుకొచ్చి పర్సనల్ గా మాకు ఇచ్చేసి ఉంటే ఇవాళ నువ్వు దానికి దొరికేవాడి కాదు కదా. కానీ ఇప్పుడు నేను మీకు ఎందుకు అడ్డు తగిలానంటే మీ కప్లింగ్ కట్ చేసి పంపించేద్దామని కాదు, ఆ శేషుగాడి మరణ వాంగ్మూలం, ఆ సిమ్ కార్డులు మాకు అప్పచెప్పమని. లేదనుకో మాకు మహాత్మా గాంధీ గారిని పబ్లిక్ గా కాల్ చేసిన ఈ దేశంలో మిమ్మల్ని ఊదేయటం నేను పబ్లిక్ లో ప్యాక్ ఆడుకున్నట్టురా. రాస్కెల్స్, మీ బెదిరింపులకు జడిస్తే పోలీస్ కి అర్థమే ఉండదు. ఏదో శాంపిల్ గా ఉంటదని గురి తప్పించాను. నేను అడిగిన రెండు నా చేతిలో పెట్టలేదనుకో ఇలా గురి తప్పదు. నీకు కావాల్సిన సాక్ష్యాలే కదా, అవి నేను ఇస్తాను. ప్రాణాలు పోయినా పర్లేదు, చెప్పాను నీకే. ఇప్పుడు ఎందుకైనా మనం చెక్ చేయండి రా. రియల్ ఎస్టేట్ గొడవల్లో ఏసీ చౌదరిని చంపడానికి నేనే ఎలా ఓకే సార్, సిమ్ కార్డ్స్ కూడా ఓకే సార్. అయితే పార్టీ మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తెచ్చింది మా కోసం, అసెంబ్లీలు పార్లమెంట్లు నడిచేది మా కోసం. తుఫాన్లు వచ్చినా సునామీలు వచ్చినా మేము చందాలు వసూలు చేసుకోవడం కోసం, ఊర్లు లేపేసి డ్యాములు కట్టేది మా ఖజానాలు నింపుకోవడం కోసం. जिस देश में गंगा बहती है नहीं है, गूंडा गूंडा बहती है. ఏళ్లతో కాళ్ళు ముళ్ళు తీర్చుకోవడం మర్చిపోయాను రా. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. బాయ్. నువ్వు ఇప్పుడు న్యాయస్థానంలో ఉండే న్యాయదేవత బొమ్మవి, చెవులే గాని కళ్ళు. Leave me!
న్యాయస్థానంలో త్రాసు పట్టుకున్న న్యాయదేవత కళ్ళు మూసుకుంటే కత్తి పట్టిన న్యాయదేవత కళ్ళు తెరుస్తుంది, అన్యాయానికి శిక్ష వేస్తుంది. యాక్సిడెంట్ అయింది రత్నప్రభ గారు. అందరూ తాగేస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి జీప్ మొత్తం ఫైర్ అయిపోయింది. చనిపోయిన వాళ్ళందరూ మాసరయ్య అతని తాలూకు మనుషులు. ఈ గడ్డపై మరో రావణ కాష్టం. కొడుకు పుట్టేది తండ్రికి తలకొరి పెట్టడానికంటారు, కానీ ఈ కొడుకు తన తండ్రికి కడసారిగా కాల్లో ముళ్ళు తీయాల్సి వచ్చింది. 100 ముళ్ళులు తీయించిన కాలు ఒక్క ముళ్ళు దెబ్బకే చెల్లు చీటీ అయిపోయింది. అయ్యయ్యో, ఏమిటి దారుణం! మహాత్మా గాంధీ వీళ్ల కోసమే స్వాతంత్ర్యం సంపాదిస్తే వీళ్ళు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారా అని పైనుంచి చూస్తుంటే వీళ్ళిలా తాగి రోడ్లకు బలైపోతే భరతమాత తల్లి ఎంత బాధపడుతుంది. సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. లేట్ అయితే జైలు తలుపులు మూసేస్తారు. పదా, నువ్వు చెప్పావే నీకేవో ఫ్యాక్షన్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయని, ఏంటవి? ఏం లేదు, మన హీరోలందరికీ ఫ్యాక్షన్ ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి కదా, మనకి లేకపోతే బావదని 4 సినిమాలోని సీన్లను తీసి పిట్లుగా చెప్పానంతే. అదే మన ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్. ఆగండి. ఇన్నాళ్ళ దొరికారు దొంగ పోలీస్ దంపతులు కలిసి. ఇంకెందుకు వదిలిపెడతాను? దొంగోడి పెళ్లి విజయవంతం. అదిగో అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రేమామిని. కావాడేందుకు పోలీసేరా అండ, ఆ పోలీస్ అంటే పబ్లిక్ ఉంటే ఎంతటి అండాదండ. భార్యకు తోడుగా భర్తే ఉంటే తలనే దించదు మంచు కొండ. ఇద్దరు ఒకటై కదిలారంటే ఎన్నడు ఓడదు భారత జెండా. ఇద్దరు ఒకటై కదిలారంటే ఎన్నడు ఓడదు భారత జెండా. ఇంగురా ఇండియా అంటే, ఇంగిరా ఇండియా అంటే, అందరూ ఇండియా వెంటే జై జిందాబాద్. ఇంగురా ఇండియా అంటే, ఇంగిరా ఇండియా అంటే, అందరూ ఇండియా వెంటే జై జిందాబాద్. ఈ గుండెల నిండా ధైర్యం నిండా అడుగే ముందుకు పెద్దాం. అని ఆరో వంటి హీరో వెంటే అడుగు అడుగు కలిపేసేద్దాం. ఇంగురా ఇండియా అంటే, ఇంగిరా ఇండియా అంటే, అందరూ ఇండియా వెంటే జై జిందాబాద్. కావాడేందుకు పోలీసేరా అండ, ఆ పోలీస్ అంటే పబ్లిక్ ఉంటే ఎంతటి అండాదండ. భార్యకు తోడుగా భర్తే ఉంటే తలనే దించదు మంచు కొండ. ఇద్దరు ఒకటై కదిలారంటే ఎన్నడు ఓడదు భారత జెండా. ఇద్దరు ఒకటై కదిలారంటే ఎన్నడు ఓడదు భారత జెండా. ఇంగురా ఇండియా అంటే, ఇంగిరా ఇండియా అంటే, అందరూ ఇండియా వెంటే జై జిందాబాద్. ఇంగురా ఇండియా అంటే, ఇంగిరా ఇండియా అంటే, అందరూ ఇండియా వెంటే జై జిందాబాద్. కావాడేందుకు పోలీసేరా అండ, ఆ పోలీస్ అంటే పబ్లిక్ ఉంటే ఎంతటి అండాదండ. భార్యకు తోడుగా భర్తే ఉంటే తలనే దించదు మంచు కొండ. ఇద్దరు ఒకటై కదిలారంటే ఎన్నడు ఓడదు భారత జెండా. ఇద్దరు ఒకటై కదిలారంటే ఎన్నడు ఓడదు భారత జెండా. ఇంగురా ఇండియా అంటే, ఇంగిరా ఇండియా అంటే, అందరూ ఇండియా వెంటే జై జిందాబాద్. ఇంగురా ఇండియా అంటే, ఇంగిరా ఇండియా అంటే, అందరూ ఇండియా వెంటే జై జిందాబాద్.